कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतुषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी పాశ్చాత్య దేశతారిణే। శరణగతి భావంతో రెండు చేతులు పైకెత్తి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। బోలో గంగా मैया की యమునా मैया की ఉత్తరకాశీ ధామ్ కి। ఉత్తరకాశీ అని ఎందుకు పిలుస్తున్నారు ఈ ప్రదేశాన్ని చెప్పాలి? ఏం పేరు చెప్తున్నాను. అప్పుడు ప్రస్తుత కాశీగా ఉంటుంది అనేసి. దానికి ఏమన్నా నిరూపణ, దానికి ఏమన్నా ఏటవాలుగా ఉన్న శివలింగం ఎప్పుడు నిట్ట నిలువుగా అవుతుందో ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి వారణాసి గంగలో విలీనమయ్యి ప్రజలందరూ వారణాసి అంటే ఇక్కడికే వస్తారు. అది ఉత్తరకాశీ. ఉత్తరకాశీ అంటే భవిష్య కాశీ. వారణాసి లేదా కాశీ అనేటువంటి పేరు దేనికి వస్తుంది? ఆ పేరు ఎందుకు వస్తుంది? దానికి ఏదైనా గుర్తుందా? గంగా నది ఉత్తర దిక్కు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ కాశీ అన్నారు, అంతే. గంగా నది ఎక్కడ ఉత్తర దిక్కుగా ఎక్కడ ప్రవహిస్తే దాన్ని ఎక్కడ మనం కాశీ. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ప్రదేశం రేపు ఉదయం గంగోత్రి. ఆ గంగోత్రి అంటే అర్థం ఏంటి? గంగ ఎక్కడైతే ఉత్తర దిక్కు తీసుకుందో అది గంగోత్రి అని అర్థం. గంగోత్రి, గంగ ఉత్తర దిక్కు తీసుకుందే గంగోత్రి. ఉత్తర దిక్కు తీసుకుని ఇలా వచ్చింది. ఇక్కడ కాశీ విశ్వనాథుడు ఇక్కడ వెలిసాడు భవిష్య కాశీగా. అందుకని అక్కడ సమస్త జనుల యొక్క సంరక్షణార్థంగా అమ్మవారు కనకదుర్గమ్మవారు పార్వతీదేవి ఏం చేశారు? మహిషాసురం మర్దనం చేసిన తర్వాత ఏమి చెప్తాం కదా, జయ జయతే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే అంటాం కదా.
అమ్మవారు వచ్చి ఆ త్రిశూలం ఆ, ఇక్కడ పెట్టారు. మన మాతాజీ అంటున్నారు, అంత పెద్ద త్రిశూలమా? ఏమి ఆ రాక్షస సంహారం ఇది వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. ఒకసారి తాతగారిని నేను ముత్తాతను ఒకసారి ఇంకొంటి వేలైతే 7 అడుగులు అట్లా మంచి వాళ్ళు మోసే బరువులు వాళ్ళ ఒడ్డు పొడుగు అంతే. కలియుగం పెరిగే కొద్ది ఏమవుతుంది, తగ్గుతూ వచ్చేసి ఏ దీని వెనకాల ఇది కలియుగం, దీని వెనకాల ద్వాపరయుగం. ద్వాపరయుగంలో అంటే 8 అడుగులు పైన. ఆ మహాభారతంలో అందరికన్నా పొడుగైన వాళ్ళు ఎవరు? కృష్ణుడు, భీముడు, ఇద్దరు 8 feet 8 అడుగులు. ఇంకొంచెం వెనకెళ్ళి త్రేతాయుగం అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఆయన ఎన్ని అడుగులు? 14. ఏం బ్యాక్ వెళ్ళే కొద్దీ ఏజ్ స్పాన్ అండ్ ఆల్సో ద బాడీలీ ఫీచర్స్ అండ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ అండ్ ఇంక్రీజెస్ అన్నమాట. కలిగి వచ్చే కొద్దీ అన్ని డిక్రీజెస్. ఏమి సరే, ఏజ్ స్పాన్ డిక్రీజ్ కలియుగ లక్షణాలు అనమాట. ఇవి 5 కలియుగ లక్షణాలు ఉన్నాయి. మనం తీర్థయాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే ఇది అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఏమిటి కలియుగంలో ఉన్న 5 లక్షణాలు అంటే శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమాధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పబడింది. ప్రాయేణ అల్పాయుష సభ్య కలవు అస్మిన్ యుగే జనా మంద సుమంద మతయో మంద భాగ్య ఉపద్రుతా. 5 symptoms ఆఫ్ కలియుగ పీపుల్. ఏమిటవి? ఫస్ట్ది ప్రాయేణ అల్పాయుష సభ్య కలవు అస్మిన్ యుగే జనా. కలియుగ జనుల యొక్క ఆయు ప్రమాణం అనేది తగ్గుతూ వస్తుంది. అవునా? తాతగారిని ఒకసారి ఇంట్లో అడగండి, సెంచరీలు కొట్టుంటారు. ప్రభు, మన గంగాధర ప్రభులు చెప్పాలి, ఇద్దరు ఉన్నారు పక్క పక్కన, ఖచ్చితంగా సెంచరీ కొట్టింది. కానీ తర్వాత వచ్చే కొద్దీ 90, 80, 70 ఇప్పుడు ఆ రేంజ్లో పోతా ఉంది. అది ఫస్ట్ సింప్టమ్. అందుకని ఏం చెప్పారంటే ఉండేటువంటి ఆయుష్ని వేస్ట్ చేసుకోకుండా ఇది మన ఆచార్యులు పెట్టిన పద్ధతి. ఇది మన ఆచార్యులు పెట్టిన పద్ధతి. ఇది ఏమిటా పద్ధతి? తీర్థయాత్ర. దేనికంటే పొద్దున్న లెగిస్తే పరుగు పందెం, ఉద్యోగం, వ్యాపారం, యజమాని, ఇంటి పని, వంట పని, ఇల్లాలు, చదువులు, ర్యాంకులు, కంపారిజన్, కాంపిటీషన్, ర్యాట్ రేస్. అవునా? వీటన్నిటిని కాస్త పక్కన పెట్టి ఒక 10 రోజులు, 5 రోజులు తీర్థయాత్ర కోసం అని చెప్పి వస్తే భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించడం, తద్వారా మనస్సుని, బుద్ధిని చక్కగా వికసింపజేసుకోవడం, అదేవిధంగా విశాల హృదయాన్ని పెంపొందించుకోవడం, అదేవిధంగా గ్రాబింగ్ మెంటాలిటీ వదిలిపెట్టి షేరింగ్ మెంటాలిటీని పంచుకొని, తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆప్యాయత, ఒక స్నేహభావంతో, చక్కటి మంచి స్నేహపూర్వక వాతావరణంతో కొనసాగేటువంటి ఒక అలవాటును చేసుకోవడం, తద్వారా ఏ ప్రయోజనం కోసమైతే ఈ మానవ జన్మ వచ్చిందో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చేటువంటి ఒక లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడం. ఇట్స్ జస్ట్ లైక్ మన భాషలో చెప్పుకుంటే కరెక్ట్గా అర్థం అవుతాం, మొబైల్ ఛార్జింగ్ లాగా అనమాట. పొద్దున్నే మొబైల్కి ఇవ్వాలిగా, దానికి 2 గంటలు ఇవ్వాలిగా, 1-2 గంటలు ఇస్తే రోజంతా పనిచేస్తుంది. ఆ విధంగా ఏంటంటే సంవత్సరానికి కొన్ని రోజులు తీర్థయాత్ర పేరుతో వస్తే ఆ పర్పస్గానే రావాలా. మళ్ళీ ఆ తీర్థయాత్రలో మిక్సింగ్ ఉండకూడదు. విహారయాత్రలు, వినోదయాత్రలు అవన్నీ పెడితే ఏమవుతుందనంటే ప్రకృతి గర్జిస్తుంది. ఒకసారి గర్జించింది ఇక్కడ అట్లానే 2013 జూన్ ఇదే మాసం. అది విహారయాత్ర, వినోదయాత్ర, ఇంకా చెప్పాలంటే విలాసయాత్రగా మార్చేశారు. అక్కడ దెబ్బతినేసి విలాసయాత్ర అక్కడ పోయింది. ప్రకృతి ఒక్కసారి గర్జించింది, ఛాన్స్ లేదు. అందుకనే ఇది మొబైల్ ఛార్జింగ్ యాత్ర. ఎందుకని? ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? ప్రాయేణ అల్పాయుష సభ్య, ఇది ఫస్ట్. రెండోది ప్రాయేణ అల్పాయుష సభ్యో కలవు అస్మిన్ యుగే జన మంద డల్ హెడెడ్. ఏంటంటే డల్ హెడ్ అంటారు? హైఫై నుంచి వైఫై దాకా అన్ని సాధించేసాం, మమ్మల్ని అందులో ఓకే, హైఫై నుంచి వైఫై దాకా వచ్చారు, మంచిదే.
5G కాదు, ఇంకొక మళ్ళీ 10G దాకా కూడా పోతారు, ఇబ్బంది లేదు. కానీ డల్ హెడ్ అని ఎక్కడ అంటున్నాం అంటే ప్రయారిటీ ఇవ్వడంలో డల్ హెడ్. స్పిరిచువల్ ప్రయారిటీ, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇవ్వడంలో మందబుద్ధి చేత భౌతిక ప్రాధాన్యత ఇస్తాం మనం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇవ్వలేం. అవునా? ఏదైనా సరే రేపు తెల్లవారుజామున 2:30-3 గంటలకి రా, నీకు పలానా చెక్ ఇస్తానంటే ఎందుకంటే 1 గంటకి కూర్చుంటానంట. అదే రేపు ఉదయం తెల్లారుజామున 4 గంటకి మంగళహారతి ఉంది భగవంతునికి అంటే చాలా బిజీ అండి, అస్సలు టైం దొరకదు స్వామి. మేము చెప్తాం కదా, తెల్లారుజామున 4:30కి మంగళహారతి ఉంటుంది రండి గుడికి అంటే, చాలా బిజీ స్వామి, టైం చాలా బిజీ స్వామి అంట. వాడు బిజీగా ఉన్నాడు, బిజీగా ఉంటాడు, అది కరెక్ట్గా చెప్పలేక బిజీ అంటుంటాడు. దట్స్ కాల్డ్ మందబుద్ధి. మంద సుమందమతయో, వాడి సుమందమతయో మంచి దారిని తొందరగా తీసుకోడు, చెడ్డదారి ఫాస్ట్గా తీసుకుంటాడు. ఇది మూడో సింప్టమ్. ఒకటి డల్ హెడెడ్, రెండోది ఫస్ట్ది వచ్చేసి ఏజ్ స్పాన్, లెస్ ఏజ్ స్పాన్, ప్రాయాణ అల్పాయుష. రెండవది డల్ హెడెడ్. మూడోది ఏంటంటే మంచి దారి కన్నా చెడు దారి తొందరగా తీసుకుంటాడు. ఇది నాలుగోది మందభాగ్య. మందభాగ్యం మీన్స్ మిస్ఫార్చ్యూన్, దురదృష్టవంతుడు. ఏం దురదృష్టం? అదృష్టవంతమైన ఈ మానవ జన్మ వచ్చి దీన్ని భగవంతుని సేవ కోసం ఉపయోగించకుండా వేరే వేరే ఏటెట్లుగో ఉపయోగించి చివరికి విసిగి వేసారిపోయి ఒక రోజుకు శరీరం వదిలేస్తున్నారు ఉపయోగం లేకుండా. దట్ ఈస్ కాల్డ్ మందభాగ్య, మిస్ఫార్చ్యూన్. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో నేను ఎంత క్లారిటీగా చెప్పేస్తున్నాను, 84 లక్షల జీవరాశులని. పాపం ఇంకా సైంటిస్టులకు క్లారిటీకి రాలా. ఇంకా 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 ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద అనే దాని మీద ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం. వీఆర్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ వీఆర్ డూయింగ్ దాట్, వీఆర్ డూయింగ్ దీస్ అంటే ఏదో చెప్తున్నారు వాళ్ళు, వర్డ్ జగ్లరీ. భాగవతం దగ్గరికి వెళ్తే నీకు వద్దు అంత కన్ఫ్యూజన్ వద్దు, అంత టైం వేస్ట్ వద్దు, అంత ఎనర్జీ వేస్ట్ వద్దు. కమ్ టు భాగవతం, హ్యావ్ ఫెయిత్, విశ్వాసంతో. భాగవతంలో చూస్తే భాగవతంలో చెప్పబడింది 84 lakhs ఆఫ్ స్పెసెస్, 84 లక్షల జీవరాశి. ఆ జీవరాశుల్లో జీవుడు తిరిగితే బ్రహ్మాండంలో బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే భాయ్ భక్తిలత బీజ. బ్రహ్మాండంలో జీవుడు ఎన్నెన్నో జన్మల్లో తిరుగుతూ ఉంటే గురువు కృష్ణుల దయ వల్ల ఈ మానవ జన్మ వచ్చి, ఆ మానవ జన్మలో మళ్ళా భక్తిలత బీజం వచ్చిందంట. మానవ జన్మ అందరికి వస్తుంది, కానీ భక్తిలత బీజం అంటే డివోషనల్ ఇంక్లినేషన్. ఆ భక్తిపూర్వకమైనటువంటి మొగ్గు ఉంది కాబట్టి మీరు వచ్చారు మాతో, వాళ్ళతో, మనందరితో. ఇది లేకపోతే ఇంకా ఇలాంటివి చార్ధాము తీసుకెళ్ళి చాలా ఉన్నాయి, యాత్ర స్పెషల్స్. ఇంకా హైఫై హోటల్స్లో, ఇంకా హైఫై ఫెసిలిటీస్లో తీసుకెళ్ళి బోల్డ్ ఉన్నాయి. వాటితో వెళ్ళుండేవాళ్ళు మీరు. ఆ స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి ఆ మొగ్గు చూపు మీకు ఉంది కాబట్టి ఇలా వచ్చారు. అయితే ఇది మనం సద్వినియోగం చేసుకునేటువంటి ఒక అవకాశం అన్నమాట. సో ప్రాయణ అల్పాయుష సభ్య మంద సుమందమతియో మందభాగ్య దురదృష్టవంతులు. ఇంకా లాస్ట్ది ఉపద్రుత అంటే ద కలియుగ పీపుల్స్ మైండ్ ఈజ్ ఆల్వేస్ డిస్టర్బ్డ్. కలియుగ జనులకు మనసు సదా కలచెంది ఉంటుందన్నమాట. ఆ కలచెందే మనస్సుని ఎట్లా నిలకడగా పెట్టుకోవాలో తెలియదు. ఎక్కువగా మేము ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా డిగ్రీ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ అడిగేది, స్వామి హౌ టు కంట్రోల్ ద మైండ్, చాలా ఇబ్బంది పడుతున్నాను, మీతో చెప్తే ఆ భగవంతుడితో చెప్పినట్టు అందుకు చెప్తున్నాం అని చెప్పి అడుగుతారు. ఎంత ఇన్నోసెంట్గా వాళ్ళు అడుగుతున్నా చూస్తే అప్పుడు వాళ్ళకి పిలిచి చెప్తే వెంటనే తీసుకుంటారు. వాళ్ళు సిన్సియర్గా తీసుకున్న వాళ్ళు దాని రిజల్ట్ చూస్తారు. ఏదో ఊరికి నేమ్ సిక్ అడిగే ఉన్న వాళ్ళు అది నేమ్ సిక్గానే ఉంటారు, సిక్గానే ఉంటారు. నేమ్గానే ఉంటుంది, సిక్గానే. సిక్ అంటే తెలుసు కదా, అనారోగ్యంతో. అలా ఉపద్రుత అంటే కలియుగ జనులకి మనసు కలెక్షన్ ఉంటుంది. తీర్థయాత్రలకు వస్తే ఈ 5టికి సమాధానం దొరుకుతుంది. ఈ 5టికి సమాధానం ఎట్లా? తీర్థయాత్రకి రావడం వల్ల ఏమవుతుంది, సహజంగానే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లభించడం చేత, స్వామి యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మనకు లభించడం చేత పాపకర్మలే ఆయుష్ను క్షీణింపజేసేది. సింపుల్. ఆ ఆశీర్వాదంలో ఎప్పుడైతే తీర్థయాత్రలకు వస్తామో
పాపకర్మ చేయాలంటే మనకు మనసు రాదు. మన పని కాదు అది, నా నేచర్ కాదు అనిపిస్తుంది. ఆ విధంగా ఏమవుతుంది, ఆ ఒక పాప క్షీణత అనేది జరగడం వల్ల ఆయు వృద్ధి జరుగుతుంది. రెండోది, ఆధ్యాత్మిక విషయాల్లో ప్రయారిటీ ఇవ్వాలనేది బాగా అర్థమవుతుంది. మూడోది, చెడుదారి మంచిదారిలో మంచిదారి చేసుకోవడానికి తొందరపడతాం. ఇంతకుముందు మంచిదారి చెప్పినా కన్నా చెడుదారికి తొందరగా ఆసక్తి చూపించుంటాం. ఇప్పుడు అది రివర్స్ అయ్యి డిస్క్రిమినేషన్ పవర్ పెరిగి ఏమంటాము, విచక్షణా శక్తి, ఆ విచక్షణా శక్తి పెరిగి మంచిదారి తొందరగా తీసుకుంటుంది, చెడుదారి తెలుసులే మాకని పదులు చెప్తాం. నాలుగోది, దురదృష్టవంతులు ఈ తీర్థయాత్ర రావడం వల్ల ఏమంటే అదృష్టవంతులుగా మనం మన జీవితాన్ని ఎంత అదృష్టవంతంగా మార్చుకోవాలనేది అలవాటు అవుతుంది, అవగాహనకు వస్తుంది, అట్లీస్ట్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ అలా మొదలైంది కాబట్టి గంగా నది ఒడ్డున జపమాలలు తీసుకోవాలని వచ్చారా మీరెవరన్నా? అలా ఏం రాలా, తీసుకోవాలని ఏం రాలా. ఎప్పటి నుంచో అంటున్నారు, ఏదో దేవభూమి అంట చేరదామంట, చూస్తాము ఒకసారి చూసొద్దాము, జీవితంలో ఒకసారి చూడాలంటే అట్లా చూసొద్దామని వచ్చారు. కానీ ఏమి అంత డిటర్మినేషన్గా పదండి మనందరం వెళ్ళి అక్కడ గంగానది చూడడం జపమాలలు తీసుకుందాం అట్లేమని అనుకుని వచ్చారా? ఏం బాలగంగాధర ప్రభు అట్లే రాలే. మనం వచ్చాము, ఒక ఇన్స్పిరేషన్ కలిగింది, మొమెంటరీ ఇన్స్పిరేషన్, ఏమి ఆ ఒక సందర్భ ప్రేరణ తీసుకున్నాం, దట్స్ ఆల్. మేము అలాగ తీసుకున్న వాళ్ళం ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు. అదే అందుకనే తిరుపతిలో మొమెంటరీ ఇన్స్పిరేషన్ ఈ భగవద్గీత తీసుకున్నాం. అట్లా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక చాట అవకాశం ఇస్తాడు. నేను అప్పుడు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకున్నా, ఇప్పుడు ఇచ్చిన అవకాశం మీరు ఉపయోగించుకున్నారు, దట్స్ ఆల్. కృష్ణుడు ఇచ్చాడు, నాట్ మీ. డోంట్ థింక్ దట్ ఐ గేవ్ మాల. కృష్ణ బలరామ్ గేవ్ టు యూ, ప్రభుపాద్ గేవ్ టు యూ. అదే అలా అది అదృష్టవంతంగా మనం మార్చుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఒకటి చెప్పాను, ఇంపార్టెంట్ ఏది, ఉపద్రుత. మన కల చెందిన మనసు తీర్థయాత్రల వల్ల ఏంటంటే ఎంత కల చెందిన మనసు అయినా ఎనర్జీ వచ్చేస్తుంది, బాగా ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఆ మానసిక ఎనర్జీ ఏమంటాం మనం దాన్ని, మన పరిభాషలో పాజిటివ్ ఎనర్జీ అంటాం. అది రావడం వల్ల జీవితంలో ఏమేమైతే మనం సాధించాలనుకున్నామో, ఏమేమైతే మనం అచీవ్ కావాలి, ఇది నేను ఎలా అయినా సరే నా జీవితంలో పొందాలి అని అనుకుంటున్నామో అవన్నీ చేసేటువంటి ఒక మానసిక స్థైర్యం, మానసిక శక్తి లభిస్తుంది. ఇవి దీనివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు. అందుకని మన పెద్దవాళ్ళు ఈ తీర్థయాత్ర ఏర్పాటు చేసింది, దీని ఉద్దేశం అది. అంతేగాని ఇది వినోదయాత్ర, విహారయాత్ర, విలాసయాత్ర ఇలాంటివి కాదనమాట. చాలా చాలా పొరపాటు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పుణ్యక్షేత్రాల యొక్క ప్రాబల్యం అనేటువంటిది క్రమేపీ తగ్గిపోతూ వచ్చి అది తిరిగి కర్స్, శాప రూపంలో ఏం చేస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు ఇంకో రకంగా వస్తుంది. సో అలా మనం చూసినటువంటి గంగ ఉత్తర దిగ్గా ప్రవహించింది. అసలు గంగ ఎందుకు రావాల్సి వచ్చింది, గంగ ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, అసలు గంగ ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది ముందు తెలుసుకుందాం. సరే, ఉద్భవించినటువంటి గంగ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం. గంగను చూడబోయే ముందు గంగ గురించి తెలుసుకోవాలి కదా, లేకపోతే వెళ్ళాము గంగోత్రికి, అక్కడ కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ ఎక్కడ కొట్టి, నీళ్ళలో పెట్టారా కరెంటు? ఏమి నేను కరెంట్ షాక్ కొడుతుంది ఏమి, గంగోత్రి దగ్గర అలా చెప్పేసి వచ్చేస్తాను అంతే. ఎందుకు గంగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉద్భవించింది ఫస్ట్ గంగ? మనకు తెలుసు, భగవంతుడు ఆయన అనేక అవతారాలు తీసుకుంటాడు. అవతారాలను ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు? భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం అందరికి తెలిసిందే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కొంచెం నాకు చిన్నప్పుడు మహాభారతం బాగా చూస్తుంటే ఆ శ్లోకాలు అలవాటు అయ్యింది. అవునా? ఏమి చిన్నప్పుడు ఆదివారం వచ్చిందంటే అప్పుడంతా ఒకటే ఉండేది దూరదర్శనం. ఆ దూరదర్శనంలో మహాభారతం స్టార్ట్ అవుతానే మేము గోళీలు ఆడుతుండేవాళ్ళం. కరెక్ట్గా మహాభారతం టీవీలో అన్నింటిలో ఒకేసారి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినగానే మహాభారత అంతే. ఇంకా గోళీలు ఈ రోజు అయితే రేపు సంపాదించుకోవచ్చు, అని చెప్పి మొత్తం ఎక్కడ గోళీ అక్కడ పారేది, ఓడిపోతే తీసుకో అని చెప్పి పరిగెత్తుకుంటా ఏ ఇల్లు దొరికితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మహాభారతం చూస్తే ఆ విధంగా 2 శ్లోకాలు కొంచెం అలవాటైనవి. యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధనం. సో భగవంతుడు ప్రతి యుగంలో అలా అవతరిస్తాడు, భక్తులను రక్షించడానికి,
దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి. అలా ఒక అవతారం తీసుకోవాల్సిన అవసరం భగవంతుడికి వచ్చింది. మొత్తం ముల్లోకాలను ఆక్రమించుకునేసి దేవతలను కూడా తరిమేశాడు అక్కడి నుంచి. అన్ని ముల్లోకాలు తన ఆధిపత్యంలో పెట్టుకునేశాడు. ఎవరి బలి చక్రవర్తి? సత్యయుగంలోనే. మళ్ళీ ఏదో దూరం వ్యక్తి ఏం కాదు, చాలా చాలా దగ్గరవాడే. ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు. ప్రహ్లాదుడి యొక్క కుమారుడు విరోచనుడు, విరోచన కుమారుడు బలి చక్రవర్తి. కానీ బలి చక్రవర్తి ఆయనకి చాలా గొప్ప దైవభక్తి ఉంది. ఎందుకని? ప్రహ్లాద మహారాజు యొక్క ప్రభావం. ప్రహ్లాద మహారాజు నరసింహస్వామి భక్తులని మనకు తెలుసు. ఆ నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదుడి యొక్క కుమారుడిగా విరోచనుడికి భక్తి ఉంది. విరోచనుడికి భక్తి ఉంది కాబట్టి అంతే, వెరీ సింపుల్. తల్లిదండ్రులకి ఏముందో అది పిల్లలకి ఇస్తారు అంతే. వాళ్ళకి డివోషనల్ యాటిట్యూడ్ ఉంటే అది పిల్లలకి ఇస్తారు. వాళ్ళకి ఇంకేదైనా యాటిట్యూడ్స్ ఉంటే అవన్నీ పిల్లలకి ఇస్తారు. వాట్ యూ హ్యావ్ దట్ యూ విల్ గివ్. ఆ విధంగా విరోచనుడు తనకుండేటువంటి విష్ణు భక్తిని తన కుమారుడైన బలి చక్రవర్తికి ఇచ్చారు. బలి మహారాజు, బలి చక్రవర్తి అలా పిలుస్తారు. ఆయన ఏం చేస్తారు? ఆయన దాన్ని బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకొని విష్ణువుని మాత్రం అభిమానిస్తున్నాడు. ఆయన విష్ణువు కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు. కానీ దేవతలు మాత్రం పగబట్టాడు. పగబట్టి వాళ్ళందరినీ కూడా ముల్లోకాలు ఆక్రమించి దేవతలను తరిమేసేసాడు. తరిమేసిన తర్వాత ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఇంకా భగవంతుడికి అర్థమైంది. ఇప్పుడు భగవంతుడికి ఇప్పుడు ఎట్లా అంటే చాలా ఇవి చూడండి, భగవంతుడు ఎట్లా అంటే ఆయన చేసే ఒక కార్యంలో అనేక ప్రయోజనాలు నెరవేర్చేస్తాడు ఆయన. అది భగవంతుడి యొక్క సహజమైనటువంటి లక్షణం అనమాట. ఏమి మన వాళ్ళు అంటుంటారు, ఒక దెబ్బకి రెండు పెట్లు ఏదో సంథింగ్ అంటుంటారు. అలా ఆయన ఒక పని చేస్తే దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ విల్ బి సాటిస్ఫైడ్ అన్నట్టు. ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలంటే ఇటు బలి చక్రవర్తిని కాపాడుకోవాలి, ఎందుకంటే ఆయన తన భక్తుడు. అటుపక్క ఇంద్రుడిని, ఇంద్రాది గణాలని, దేవతల్ని కూడా వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ యొక్క పదవులు వాళ్ళకి ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఆయన గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ ఆల్ అండర్ లార్డ్స్ గవర్నమెంట్ కదా. అందువల్ల వీళ్ళని చూసుకోవాలి. బలి చక్రవర్తి భక్తుడైన ఆయన్ని కాపాడుకోవాలి. ఎట్లా? ఇప్పుడు మీరు బయట ప్రపంచంలో ఇద్దరున్నారనుకోండి, రెండు వర్గాలు, ఇద్దరికి న్యాయం చేసే విధంగా చేయాలంటే చాలా టఫ్. అది చూడండి, కావాలంటే ఇటు ఈయనకి ఏదైనా చేయాలని చూస్తే అటు వాళ్ళు అన్నట్టు వీళ్ళు కుదరదు. అది భగవంతుడు కుదురుతున్నది. ఎలా చేశాడు ఆయన? అతిథి కశ్యపులకు వామనమూర్తిగా ఆవిర్భవించాడు. చిన్న డ్వార్ఫ్ బ్రాహ్మణ, మరుగుజ్జు బ్రాహ్మణ. డ్వార్ఫ్ అంటే మరుగుజ్జు బ్రాహ్మణుడిగా అవతరించి ఆయన అవతరించగానే దేవీ దేవతలు అందరూ వచ్చేసారు. శివ పార్వతులు, సరస్వతి బ్రహ్మలు అందరూ వచ్చేసి వాళ్ళ యొక్క బహుమతులు ఆయనకి ఇచ్చారు. యజ్ఞోపవీతం ఒకరు, ఇది ఏమంటారు, ఇక ఏకవస్త్రం ఒకరు, గొడుగు ఒకరు, కమండలం ఒకరు, అట్లా అందరూ వాళ్ళ దేవతలంతా భగవంతుడికి తమ యొక్క బహుమతులు సమర్పించుకున్నారు. సమర్పించుకున్నప్పుడు అవి తీసుకుని బయలుదేరారు. ఇంకా ఈయన గొడుగు పట్టుకునేసి వామనమూర్తి బయలుదేరేశాడు. ఎలా వెళ్తున్నాడంటే ఆయన ఆ గొడుగు ఇక్కడ కనిపిస్తుందంట, ఇంతలో అక్కడ కనిపిస్తుందంట. అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? భృగుకచ్చ అనేటువంటి ఒక ప్రదేశం. ఏమిటా ప్రదేశం ప్రత్యేకత? బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అక్కడ. ఆ యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. యజ్ఞం అంతా అయిన తర్వాత, యజ్ఞం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే దానం చేసినప్పుడు కంప్లీట్ అవుతుంది. యజ్ఞము దానం చేసినప్పుడు. ఎవరికి దానం చేయాలి? బ్రాహ్మణులకి, గోవులకి దానం చేయాలి. అప్పుడే యజ్ఞం కంప్లీట్ అవుతుంది. మీకు సందర్భంగానే చెప్తున్నాను నేను. మనం చేసే ఈ చార్ధామ యాత్ర అనేటువంటి యజ్ఞము చివరికి బద్రీనాథ్లో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాతన, బద్రీనారాయణ స్వామి దర్శనం అయిపోయిన తర్వాతన మనం చివరి రోజున తిరుపతి రాధా గోవింద మందిరంలో ఉండేటువంటి గోమాతలకి మన యొక్క ఇతోధికంగా మీకు తోచినంత మన ఇక్కడ ఉన్నారు కదా కదంబకృష్ణ ప్రభుకి మీరు ఇవ్వండి. ఇస్తే అదంతా కూడా కలిపిన గోమాతల యొక్క దాణ, గోవులకి దాణా కోసం ఆయన ఇస్తారు. అక్కడికి మన యజ్ఞం పూర్తవుతుంది. సో అందుకని యజ్ఞం పూర్తయిన తర్వాత గోవులకి, బ్రాహ్మణులకి ఇవ్వాలి. ఆ విధంగా ఏం చేశాడు బలి చక్రవర్తి? యజ్ఞం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి దానం ఇస్తున్నాడు. అందరూ వచ్చి నిలబడ్డారు. వాళ్ళందరికీ ఆయన ఇస్తున్నాడు దానం. ఆ బ్రాహ్మణులు వచ్చినటువంటి వరుసలో
ఈ పొట్టి బ్రాహ్మణుడు కూడా వెళ్ళి నిల్చున్నాడు. ఎవరు? వామనమూర్తి వెళ్ళి నిల్చున్న తర్వాత వామనమూర్తి వాళ్ళ మధ్య నుంచుని ఆ చిన్న గొడుగు పట్టుకొని వస్తూ ఉంటే ఏ, వాడు ఈయన పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇమ్మని అడుగుతున్నాడు. ఇది చూడు, ఈ విచిత్రం చూడు అని చెప్పేసి. ఏమి కానీ ఏమిటది అలా అడగడం? ఏంటది? చలయసి. చలయసి అంటే చల్ హై, ఏ భగవాన్ కా చల్ హై. అవునా? అక్కడిది భగవంతుని యొక్క పన్నాగం అది. ఏమి అందుకనే జయదేవ్ గోస్వామి ఆయన తన సంకీర్తనలో ఇదే చెప్తారు అనమాట. ఏమని చెప్తారు? జయదేవ్ గోస్వామి దశావతార స్తోత్రం ఉంటుంది. ఆ దశావతార స్తోత్రంలో చెప్తారు ఆయన, చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన కేశవద్రీత వామన రూప జయ జగదీశ హరే. కేశవద్రీత వామన రూప జయ జగదీశ హరే. ఇది జయదేవ్ గోస్వామి చెప్తారు. ఇప్పుడు 800 years 800 సంవత్సరాల క్రితం జగన్నాథపురి క్షేత్రంలో పూరి జగన్నాథ స్వామి సేవ చేసేటప్పుడు ఆయన దశావతార స్తోత్రం పాడతారు. ఈ రోజు కూడా రాత్రి ఏకాదశ సేవ సమయంలో పూరి జగన్నాథ స్వామికి దశావతార స్తోత్రం వినిపిస్తారు. మస్ట్ అండ్ షుడ్ అనమాట ఆయనకి. అది వింటేనే ఆయన ఏకాదశ సేవ నిద్రకి వెళ్తారు. ఆయన అంత ఇంపార్టెంట్ దశావతార స్తోత్రం. నేను మీకు రేపు పోస్టింగ్లో పెడతాను, మీరు బస్సులో వెళ్తూ నేర్చుకోవచ్చు. అది నేను మన గంగాష్టకం కూడా పెడతాను రేపు, ఎందుకంటే గంగా దగ్గరికి వెళ్తున్నాం కదా, గంగాష్టకం పెడతాను. యమునాష్టకం కూడా కుదరలేదు, అది కూడా పెడతాను. సో అది ప్రేయర్స్ మీరు అక్కడ చూసినప్పుడు యమునా గంగా 2 ప్రేయర్స్ అక్కడ మనం చేసుకోవాలి. రేపు అక్కడ గంగానది దగ్గర మనం స్వామివారిని తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తాం. అప్పుడు కృష్ణ బలరాములకి గంగోత్రిలో అభిషేకం చేసేటప్పుడు అట్లా ఏమంటే వామనమూర్తి అందరికీ అన్ని ఇచ్చే భగవంతుడు అక్కడ అడగడానికి వెళ్ళాడు. అందరూ వరుస అయిన ఆయన వచ్చాడు. వచ్చి ఇమ్మని అడుగుతున్నాడు. అడుగుతుంటే వెంటనే బలిచక్రవర్తి అన్నాడు, ఏం కావాలి అడగండి పంతులు గారు, ఏం కావాలి అడగండి. 3 అడుగులు నేల ఇస్తే చాలండి అని. 3 అడుగులు నేల చీపుగా ఉంది. నేను ముల్లోకాలకి అధిపతిని తెలుసా మీకు? 3 అడుగులు నేల అడుగుతాయని చాలా చాలా తక్కువగా ఉంది. 3 ఊళ్ళు అడగండి, లేదా 3 జిల్లాలు అడగండి. 3 అడుగులు ఏంటి? వామనమూర్తి చాలా చక్కగా చెప్పారు. ఏమి మనందరికి కొంచెం పరిచయం ఉన్నటువంటి ఇలాగే, మనిషి అన్నాక సంతృప్తి ఉండాలండి. నాకు 3 అడుగుల నేలతో నాకు సంతృప్తి ఉంది కాబట్టి నాకు అంతవరకే చాలు. మీరు ప్రేరేపించారని, మీరేదో ఉసిగొలిపారనేసి నేను ఎక్కువ పోను. ఇది ఇంపార్టెంట్. వామనమూర్తి మనకు చెప్తున్నాడు. చాలాసార్లు ఏమిటంటే వీళ్ళు ప్రేరేపించే మనం తల మీదకి తెచ్చుకుంటాం. మన నీడ్స్ చాలా తక్కువ ఉంటాయి, వాంటింగ్స్ ఎక్కువ ఉంటాయి. నీడ్ అంటే అవసరం, వాంటింగ్ అంటే కోరిక. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది స్క్రీను, పక్కన పెద్ద స్క్రీను టీవీ, అంత పెద్ద స్క్రీన్ అప్పుడు మరి మన దగ్గర కాంపిటీషన్ ఈ విధంగా అవుతుంది. అలా కాకుండా ఏంటంటే వామనమూర్తి చెప్తున్నారు, నీ యొక్క నీడ్ ఏదైతే ఉందో అదే, బి నీడీ, డోంట్ బి గ్రీడీ. అది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. నా 3 అడుగులు ఇవ్వండి చాలని. సరే, ఇంకా అంతమాట అన్నాక నేనేం, మనిషి అన్నాక సంతృప్తి ఉండాలని అంతమాట అన్నాక ఇంక నేనేం మాట్లాడతానని చెప్పి బలిచక్రవర్తి సరే ఇస్తానని కమండలం తీసుకున్నాడు. కమండలం నుంచి నీళ్లు పోస్తే 3 సార్లు జలం పోసేస్తే ఇంకా దానం ఇచ్చేసినట్లు. ఆ కమండలం తీసుకున్న లోపల టక్కన ఒక ఆయన చేయబట్టుకున్నాడు. ఎవరు ఈ టైంలో చేయబట్టుకున్నారు? ఎవరు? గురువు గారు మీరా? ఏంటి మీరు? ఎవరు? శుక్రాచార్యుడు. ఏమి మీరు? పొరపాటును కూడా నువ్వు ఇవ్వద్దు. వచ్చింది ఎవరో, నువ్వు ఇచ్చే ముందు వచ్చింది ఎవరో చూడు. వచ్చిన వాడు హరి, వాడికి నువ్వేమన్నా ఇచ్చావంటే హరి అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కాలేదు. వచ్చింది స్వయంగా హరి, విష్ణు వచ్చాడు నీ దగ్గర అడగడానికి. నువ్వేమన్నా ఇచ్చావనంటే మొత్తం అంతా అయిపోతుంది హరి, కాబట్టి ఇవ్వద్దు నువ్వు అంటాడు.
యజ్ఞం ఇప్పుడే యజ్ఞం చేశాము. హరి ఓ వెరీ గుడ్. ఇప్పుడే యజ్ఞం చేశాము. యజ్ఞం అయిపోయిన తర్వాత దానం చేస్తేనే పరిపూర్ణత. ఒక్కరు డిస్సాటిస్ఫై అయినా కుదరదు. అది ఒక్కరు అసంతృప్తి చెందినా ఇట్ విల్ నాట్ బి కంప్లీటెడ్. ఎట్లా మరి ఎట్లా చేయాలి నేను? ఎవరికైనా ఇవ్వు, ఇతనికి ఇవ్వద్దు. డోంట్ గివ్ టు దిస్ పర్సన్. ఎందుకంటే ఆయన అందరికి అన్ని ఇచ్చేవాడు కదా. అవునా? వేదం చెప్తుంది ఏమని? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. ఏకో బహూనాం యో విదధాతి కామాన్. వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క కోరికలు మన్నించి అందరికీ అన్ని ఇచ్చేవాడు ఆ ఒక్కడే. దేశకాల పాత్రలను బట్టి పేర్లు మారచ్చు ఆయనకి, టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్ బట్టి. బట్ హీఈస్ వన్, గాడ్ ఈజ్ వన్ అని చెప్పి వేదం చెప్తుంది. ఆయనకి ఇవ్వద్దు అంటాడు. ఆలోచన చేసి బలిచక్రవుతున్నాడు. గురువు గారు నాకు చిన్న రిక్వెస్ట్. ఏమి? చిన్నప్పుడు నాకు మీరు ఒక మాట చెప్పారు, నాకు నేర్పేటప్పుడు, వేదం ఇవి నేర్పేటప్పుడు, యజ్ఞో వై విష్ణు అనే మాట ఒకటి ఏదో నేర్పాను. దాని అర్థం ఏంటి అని. యజ్ఞం అంటూ చేస్తే అది విష్ణు ప్రీత్యర్థమే చేయాలి. మనం చేసేది కూడా యజ్ఞమే కదా ఇది. అవునా? ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, ఇంత దూరం రావడం, ఇది యజ్ఞం. యజ్ఞం ఎవరు ప్రీత్యర్థం? విష్ణు ప్రీత్యర్థం, కృష్ణ ప్రీత్యర్థం. యజ్ఞోవై విష్ణు అని చెప్పారు మీరు. దాని అర్థం ఏంటి గురువు గారు? చెప్పండి ఒకసారి. మర్చిపోయాను నేను. యజ్ఞం అంటే విష్ణు ప్రీత్యర్థం చేయాలి. మరి ఇప్పుడు నేను ఇంత పెద్ద యజ్ఞం చేసి దానికి విష్ణు ప్రీత్యర్థం కోసం ఆ యజ్ఞం చేయాలని చెప్పేసి మీరు నేర్పి, స్వయంగా విష్ణువే ఎదురుగా వచ్చి నాకు దానం ఇమ్మని అడుగుతుంటే వద్దని ఎట్లా చెప్తారు మీరు? ఏమనుకోవద్దు. టైం బీయింగ్ మీరు నా గురువు కాదు, నేను మీకు శిష్యుని కాదు, మీరు పక్కన ఉండండి. భగవత్ సేవకు అడ్డు తగిలినప్పుడు మాత్రమే గురువుని గౌరవిస్తూనే పక్కన పెట్టమని శాస్త్రం చెప్తుంది. భగవంతుని సేవకు అడ్డు తగిలినప్పుడు మాత్రమే. అడ్డు తగిలాడని మళ్ళీ ఆయన నువ్వు నిందించద్దు. నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఆయన పక్కన పెట్టి నువ్వు భగవంతు సేవ కంటిన్యూ చేయి. దానివల్ల నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆయనకు కూడా వస్తుంది ఆ బ్లెస్సింగ్స్. అవునా అని చెప్పి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి నేను ఇస్తున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది వచ్చింది ఎవరు అనేది. నా దేవుడే వచ్చాడు, నా స్వామి వచ్చాడు, నిత్యం నేను కొలిచేటువంటి నా ప్రభువే వచ్చాడు, నేను ఇస్తున్నానని చెప్పేసి కమండలోంచి పోసాడు. ఎప్పుడైతే అలా పోసాడో ఈ శుక్రాచార్యుడు ఊరికి నెమనులా అయినా కూడా ఇవ్వకుండా చేయాలని చెప్పేసి చిన్న సూక్ష్మ రూపం తీసుకొని కమండలో జలం ఏదైతే రంధ్రం నుంచి వస్తుందో అందులోకి పోయి జలం కిందకి రానియకుండా అడ్డంగా ఉన్నాడు. బలి చక్రవర్తికి అర్థం కాల, ఎంత పోస్తున్నాయో నీళ్లు రావట్లేదు బయటికి అని అంటే, వామనమూర్తుండి ఒక్క నిమిషం ఆగు, ఏదో పురుగు అడ్డం పడినట్టుంది, నేను తీసేస్తాను అని చెప్పి దర్భ తీసుకొని, దర్భ ఏంటి? దర్భ విష్ణు స్వరూపం. దర్భ తీసుకొని లోపల ఇలా పొడిచాడు. పొడవగానే అది నేరుగా వెళ్ళి శుక్రాచార్యుడి కంటికి తగిలింది. ఆ కన్ను ఎక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి శుక్రాచార్యుడు ఒంటికన్న శుక్రాచార్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. దేనికి? భగవంతుని సేవకు అడ్డు తగిలితే. ఏమి అర్థమైందా? డైలాగ్ మీకు అర్థమైందా? ఎప్పుడన్నా దేవునికి ఏదైనా చేస్తుంటే, సేవ చేస్తుంటే ఏమైనా ఆపాలని చూసినా, డే ఇట్లా అట్లా చేయమగర కళ్ళు పోతాయిరా అని అంటారు కదా. అవునా? చేతులు పడిపోతే కాళ్ళు పడిపోతాయి అని అంటారు. ఏమంటారు? కళ్ళు పోతాయిరా, పని చేయకురా నువ్వు. ఎందుకు? కళ్ళు పోయినాయి ఒకడికి, శుక్రాచార్యుడికి. అందుకంటే భగవంతుడి సేవకు అట్లా అడ్డు తగలమాకరా, కళ్ళు పోతాయిరా పాపం. శుక్రాచార్యుడి కన్ను పోయింది. ఒంటికన్నా శుక్రాచార్యుడు బికమ్ వన్. చేతికి వచ్చేసిన తర్వాత వామనమూర్తి తీసుకున్నాడు. తీసుకోగానే ఇంక 3 అడుగులు తనకి చేసినట్టే. బ్రహ్మణోత్తమ తీసుకోండి, 3 అడుగులు మీరు ఎక్కడ తీసుకుంటారో తీసుకోండి, ముల్లోకాలు నావే, 3 అడుగులు మీరు ఎక్కడ తీసుకున్నా నేను తీసుకుంటాను అని చెప్పి ఏమైంది? ఆయన వామనమూర్తి అంటే ఇంత చిన్న మరుగుజ్జు బ్రాహ్మణుడు, డ్వార్ఫ్ బ్రాహ్మణ. ఇంత ఎప్పుడైతే 3 అడుగులు తీసుకోమని చెప్పి బలిచక్రవర్తి దానం ఇచ్చాడో వెంటనే ఏమైంది? ఆ మరుగుజ్జు బ్రాహ్మణుడు కాస్త మహా త్రివిక్రముడిగా రూపం తీసుకున్నాడు అనమాట. ఏమి? ఒక్కసారిగా ఉన్న పొట్టి బ్రాహ్మణుడు అలా 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 ఇంతింతయి వటుడు ఇంతింతయి అని చెప్పేసి అన్నట్టుగా పెరిగిపోతూ ఉన్నాడు.
హరి హరి ఓ. అంటే ఇది కొత్తగా మనం ప్రాక్టీస్, అంటే 4లు 6లు కొట్టినప్పుడు అయితే చప్పట్లు కొడతాము ఏమి, లేకపోతే ఏమన్నా పంచ్ డైలాగులు వచ్చినప్పుడు చప్పట్లు కొడతాము, లేకపోతే విజిల్స్ వేస్తాము. భగవంతునికి లీలల్లో వైభవం విన్నప్పుడు చప్పట్లు కొట్టడం తెలియదుగా, మొదలు పెడతాం. ఇది వాటి వల్ల ఏమి రాదు. విజిల్స్ వేసి నోరు నొప్పి పుట్టొచ్చు, కొట్టి చేతులు నొప్పి ఉండొచ్చు. భగవంతుని వైభవం విన్నప్పుడు చప్పట్లు కొడితే ఏమవుతుందంటే ఈ కర్మ రేఖలు శుద్ధి పడతాయి. ఈ కర్మ రేఖలు ఏవైతే ఉన్నాయో ఇవి శుద్ధి పడతాయి భగవంతుని వైభవాన్ని విని చప్పట్లు కొట్టినప్పుడు. సో ఇప్పుడు ఏమైందనమాట, ఆ చిన్న మరుగుజ్జు బ్రాహ్మణుడు కాస్త మహా త్రివిక్రముడుగా మొత్తం విశ్వమంతా కూడా ఆక్రమించాడు. హరి హరి ఓ. సౌండ్ పెద్దగా రాల. హరి ఓ. అట్లా అది భగవంతునికి మనం జయ జయధ్వానాలు పలకడం అనమాట. ఆ త్రివిక్రముడుగా ఆయన అలా విస్తరించినప్పుడు ఆ సమయంలోనే జాంబవంతుడు 21 ప్రదక్షిణలు చేశాడు. జాంబవంతుడు 21 ప్రదక్షిణాలు చేశాడు ఆ త్రివిక్రమ అవతారానికి. త్రివిక్రమమూర్తి ఉన్నాడు అని అన్నమయ్య కీర్తనం. ఆ త్రివిక్రమమూర్తి అలా విస్తరించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక పాదంతో ఏం చేశాడు ఆయన, మొత్తం అధోలోకాలన్నీ ఆక్రమించేస్తాడు. ఒక పాదంతో ఏం చేశాడు ఆయన, ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమించేశాడు. ఇటు కింద 7 లోకాలు, పైన 7 లోకాలు కంప్లీటెడ్. ఇప్పుడు దాకా అనుకుంటాడు బలిచక్రవర్తి మొత్తం అన్ని 7 14 లోకాలు నావే, 14 లోకాలు నావే. అక్కడ ఏమి లేవే, నావే నావే అన్నావు, ఏవి లేవే, మొత్తం అన్ని కబ్జా. చేసింది ఎవరు, స్వామి కాదు, చేసింది అతను. దాన్ని మళ్ళీ స్వామి యథావిధిగా తను వెనక్కి తీసుకుంటున్నాడు. అన్ని ఆయనవే కదా. ఈశోపనిషత్తు మొదటి శ్లోకం ఏంటి, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్త్వేన భుంజీదమా గృత కస్య స్విద్ధనం. సృష్టిలో సమస్తం భగవంతుడికి చెందిందే, సమస్తం భగవంతుడికి చెందిందే. మనకి ఎంత కోట కేటాయించాడో ఆ కోటతో మనం సంతృప్తి చెందాలి. అప్పుడే మనిషికి నిజమైనటువంటి ఆ ఒక ఆత్మసంతృప్తి అనేది తెలుసుకోగలుగుతాడు. భగవంతుడు నాకు ఇచ్చింది ఇంతే, నేను దీంతో సంతృప్తి చెందుతాను బస్. వాడెవడో ₹1 ఇచ్చిండు, ఆ ₹1 కూడా వాడికి బోల్డంత టెన్షన్ ఉంది, అది నాకు లేదు కదా. నా చేతిలో ఉండేది ₹1000 చాలు నాకు 4 ముద్దలు తినడానికి ఇది చాలు, నాకు టెన్షన్ లేదు నాకు. అందుకే వాడి ₹1 చూసి నేను ఎందుకు, నా కోట ఇదే, ఆయన కోట అది. కానీ సమస్తము ఎవరిది, భగవంతునికి చెందింది. అవునా. చాలా మంది తెలియక కృష్ణులీలని అర్థం చేసుకునేటప్పుడు కొద్దిమంది తెలియక అంటారనమాట, కృష్ణుడు భగవంతుడు అయితే బృందావనంలో ఆ ఇంట్లో వెన్న దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? దొంగతనం తప్పు కదా, దొంగతనం పాపం కదా, అన్యాయం అధర్మం కదా, తెలిసిన డైలాగులన్నీ వాడికి వారిస్తారు. అది దేవుడికి తెలియదేమి. ఆయన చెప్పేది నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నాడు. ధర్మ సంస్థాపన చేయడానికే వస్తున్నానని చెప్పి ఆయన అధర్మం చేస్తాడా? అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఎవరింట్లో ఉంటున్నాడు, నందమహారాజు యశోదమ్మ, అవునా. వాళ్ళ ఇంట్లో ఎన్ని గోవులు ఉన్నాయి తెలుసా? ఎన్ని గోవులు ఉన్నాయి? 9 లక్షల గోవులు ఉన్నాయి, 9 lakh cows. ఆయనకి పాలు పెరుగు వెన్న నెయ్యికి కొరత ఆయనకి. మరి ఎందుకు ఈ పక్కింట్లో ఆ పక్కింట్లో వెళ్ళి ఎందుకు దొంగతనం చేస్తున్నాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి గోపికలు వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ మనసులో అనుకుంటా వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతునికి వాళ్ళ ఇంట్లో స్వామి విష్ణు విగ్రహాలకి, శాలిగ్రామాలకి నైవేద్యం పెడతారు. పెట్టినప్పుడు స్వయంగా శాలిగ్రామం అంటే విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి అక్కడ ఎవరుగా ఉన్నాడు, కృష్ణమూర్తిగా ఉన్నాడు, అంతేనా. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన నైవేద్యం ఆయనే తీసుకోవాలి కదా. మరి ఆయన తనకు పెట్టిన నైవేద్యం తను తీసుకోవడానికి వస్తున్నాడు ఆయన, అందులో తప్పే ఉంది, అవునా. రెండవది, వాళ్ళు కృష్ణుడు మా ఇంటికి వచ్చి ఈరోజు ఆ చిన్న అడుగులతో ఆ ముద్దు మాటలతో ఈరోజు మా ఇంటికి వచ్చి అల్లరి చేసి దొంగతనం చేసి వెళ్తే బాగుండని లోపల అనుకుంటారు, బయటికి చెప్పరు వాళ్ళు. మరి లోపల అనుకునేది భావగ్రహి జనార్దన, నీ భావాన్ని గ్రహిస్తాడు ఆయన. నువ్వు బయటనే మాట కాదు, నువ్వు లోపల ఏమనుకుంటావు, వాట్ ఇన్సైడ్ యు ఆర్, కృష్ణ విల్ సీ దట్. అందుకని వాళ్ళ కోరిక మేరకే వస్తున్నాడు ఆయన. సరే ఒకరోజు గోపికి ఇంటికి దొంగతనంకి వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళాడు, చూశాడు, ఎక్కడో మూలన ఎక్కడెక్కడో దాచిపెట్టుకున్నారు. ఈయన వస్తారని చెప్పి జాగ్రత్తగా వాళ్ళు కూడా వెన్నంతా చాలా జాగ్రత్త దాచిపెట్టుకున్నారు ఎక్కడో. కృష్ణుడు ఏం చేశాడంటే వెళ్ళి
వెతికి 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 చాలాసేపు వెతికాడు. చాలాసేపు వెతికిన తర్వాత చాలా వెతికి వెతికి వెతికిన తర్వాత దొరికింది. ఆ వెన్న తెచ్చుకున్నాడు. తెచ్చిన తర్వాత అనుకున్నాడు, నన్ను ఇంతసేపు వెతికిస్తారా? నాకు నైవేద్యం పెట్టిన వెన్న ఇది, నేను తీసుకోవడానికి ఇంతసేపు ఎత్తుక్కోవాలా? ఎంత ఎంత టైం వేస్ట్ అయి ఉంటుంది నాకు అని చెప్పి చూసుకొని నేరుగా వెనకుండా తీసుకొచ్చి నట్టింట్లో పెట్టుకున్నాడు. నట్టింట్లో పెట్టుకొని ఏమి పక్కన ఉన్నటువంటి స్నేహితులు అన్నారు, ఏంటి నట్టింట్లో పెట్టుకుని పక్కన ఎక్కడన్నా పోయి తినాలి, ఇదేంటి, ఇదేమన్నా మన ఇల్లు అనుకున్నావా, ఏంటిది? దే మీకు భయం అయితే మీరు వెళ్ళిపోండి, తలుపులు తీసేయండి, తలుపులు తీసి పెట్టండి, కిటికీలు తీసి పెట్టండి, నేను ఇక్కడే తింటాను, ఈరోజు ఎవడొస్తాడో చూస్తాను అని చెప్పి కృష్ణుడు నట్టింట్లో కూర్చొని చక్కగా వెన తింటున్నాడు అనమాట. తింటూ ఉంటే వీళ్ళకి ఇంకా గొప్ప బలం అనుకున్నారు, ఈ రోజు ఏదో కృష్ణుడికి కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది, ఏమి ఈ రోజు ఆయనకి వీపు కూడా కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టుంది, ఏమి ఆ కోట ఏమన్నారంటే వాళ్ళు గోపికలు ఇచ్చేటువంటి కోట అంతా ఆయనకి ఇచ్చేద్దాంలే, మనకు ఆ కోట వద్దులే అని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన దొరుకుతాడు, ఈయనకి బాగా వీపు బాగా విమానమోతం అవుతుంది అనుకున్నారు వాళ్ళు. అనుకుని వెళ్ళిపోయారు. కృష్ణుడు తన పాటికి తాను వెన్న తింటున్నాడు. ఇంతలో ఆ ఇంటి యజమాని గోపిక వచ్చేసింది. వచ్చి రాగానే తలుపులు తీస్తున్నాయి. రే తలుపులు తీస్తున్నాయంటే ఈ దొంగ వెళ్ళుంటాడు, వెన్న దొంగ, అవునా? చూడండి అని చెప్పేసి గబగబా ఆ వెన్న దొంగ అని చెప్పేసి గబగబా వెళ్తుంటే ఆ తలుపులు ఎప్పుడైతే తీస్తున్నాయి, కిటికీలు తీస్తున్నాయి, తలుపులు తీస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే నట్టింట్లో కూర్చొని, ఇంట్లో దొరలాగా నట్టింట్లో కూర్చొని హాయిగా వెన తింటున్నాడు. ఆయన పాటికి చాలా కాన్సన్ట్రేటెడ్ గా తింటున్నాడు అనమాట, ఏకాగ్రతగా. చూసి, ఏ కృష్ణ ఏం చేస్తున్నావు దొంగ అని చెప్పేశాను. కృష్ణుడు చూశాడు, తన పాటి తను తింటున్నాడు. ఎవరికైనా ఈగో హర్ట్ అవుద్ది కదా, నా ఇంట్లో వచ్చి నట్టింట్లో కూర్చొని మళ్ళీ చేసిన దొంగతనం అది దొరలాగా కూర్చొని తింటున్నాడు అని చెప్పి ఇంకా కోపం వచ్చేసానికి, ఏ దొంగ, వచ్చింది దొంగలాగా వచ్చి చేసింది దొంగతనం, మళ్ళీ నువ్వు ఈ దొరదనంగా తింటున్నావు నువ్వు అని చెప్పి గట్టి గట్టిగా అరిచేస్తుంది. అరిచేసరికి కృష్ణుడు చూసాడు. ఆమె ఆపట్ల, దండకం ఆపట్లేదు. దండకం పెద్ద దండకం జరిగేస్తుంది. ఏమి మనకి భాగవతంలో వర్ణిస్తున్నారు, వేదాలు భగవంతుణ్ణి కీర్తిస్తాయంట. ఏమని? సహస్రశీర్ష పురుష సహస్రపద్ అని చెప్పి కీర్తిస్తాయి. ఆ వేద మంత్ర స్థుతుల కన్నా గోపికల నోట్లో వచ్చేటువంటి ఆ తిట్లు, నిందలు స్వామివారికి ఆస్వాదనీయంగా ఉన్నాయండి. అది అర్థం చేసుకోండి. వేదమంత్ర స్థుతుల కన్నా ఆ గోపికలు చూసింది కదా, నట్టింట్లో తింటున్నాడని ఉక్రోషం పట్టలేక ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తుంది ఆమె. అదే స్వామికి చాలా కర్ణప్రియంగా ఉన్నాయంట. ఎందుకని? ప్రేమతో వాళ్ళు భగవంతుణ్ణి నిందిస్తున్నారు. సరే చూశాడు టక్కన కృష్ణుడు, ఏయ్ నువ్వు దొంగ ఆ మాట ఎప్పుడు అసలు ఆ సమాధానం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గోపిక. ఎప్పుడైతే కృష్ణుడు అట్లా అంత గట్టిగా అనేసాడో దండకం ఆగిపోయింది ఒకసారి. నువ్వు దొంగ, నేనా? నువ్వే దొంగ. మరి ఈ పక్కన బ్రహ్మాండంలో, పక్కన విశ్వములో ఉన్నటువంటి సమస్తము కూడా, ఈ విశ్వంలో ఉన్న సమస్తముతో సహా పక్కన బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్తము కూడా నావే అన్నప్పుడు పక్కింట్లో ఉండేవి నావి కాదా? ఈ బ్రహ్మాండమే కాకుండా పక్కన బ్రహ్మాండంలో ఉండేది కూడా నాదే. అలాంటి పక్కింట్లోనే ఎదురింట్లో ఉండే వెన్న నాది కాదా? నా వెన్నని మీదని క్లెయిమ్ చేసుకుని నువ్వు దొంగ అని. ఆమెకి ఏం సౌండ్ లేదు, ఎందుకంటే ఈ తత్వం ఆమెకు అర్థం కాదు. ఇంక సమాధానంలాగా అట్లే ఉండిపోయింది. అప్పుడు ఆమె వెళ్ళి మళ్ళీ యశోదమ్మకు పోయి కంప్లైంట్ చేసింది. చూడు మీ కృష్ణుడు బాగా తెలివి మీరిపోయాడు. ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా సమస్తం ఆయనదేనంట, పక్కన బ్రహ్మాండంలో కూడా ఆయనదేనంట. అలాంటప్పుడు పక్కింట్లో వెన్న నాదెందుకు కాదని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. మీ కృష్ణుడు చాలా తెలివి మీరిపోయాడు చూడు అని చెప్పేసి, ఏదో చిన్నపిల్లాళ్ళే వదిలి అని చెప్పి పంపించేసింది. కానీ ఆ లీల విన్నప్పుడు మనకి సంతోషమే. దీనిలో ఇందులో లెసన్ కూడా ఉంది. గుణం ఏమది నేర్చుకోవాల్సింది? సృష్టిలో సర్వము భగవంతునికే చెందినది. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఆ ఈశోపనిషత్తు మొదటి శ్లోకం చెప్తున్నాడు, ఈశావాస్యం ఇదం సర్వం
కించ జగత్యాం జగత్, సర్వము ఆ భగవంతుడిదే. అలా అంతా ఆయనదే కాబట్టి అందులో ఆయన వెన దొంగతనానికి వెళ్ళాడు అలా అని చెప్పి మనం అనకూడదు అనమాట. అది కేవలం ఆ వాళ్ళని భక్తుల్ని లీలలతో ఆనందింపజేయడం కోసం అట్లా ఆయన చేస్తున్నాడు. సో ఇక్కడ ఏమైంది, వామనమూర్తి ఆ, వామనమూర్తి ఆ, పక్కనే ఉన్నాడు కదా, అందుకని బృందావనంలోకి వెళ్ళిపోయాడు. మనం వామనమూర్తి నుంచి అటు వెళ్ళిపోయాం బృందావనంలోకి కదా. ఏమి ఈ వామనమూర్తి అలా పెరుగుతూ పోతున్నాడు, పెరుగుతూ పెరుగుతూ పోతుంటే చలగి వసుధ గొలిచిన నీ పాదము, తర్వాత బలితల మోపిన పాదము, రెండోది. ఇంకోటి తలక గగనము తన్నిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము అని భగవంతుని పాదం గురించి అద్భుతంగా అన్నమాచార్య వర్ణించారు. ఒక పాదంతో అధోలోకాలు ఆక్రమించాడు, ఒక పాదంతో ఊర్ధ్వలోకాలు, ఒక పాదం, మూడో పాదం ఎక్కడ మోపాలి అని బలిచక్రవర్తిని అడిగాడు. మూడో పాదం ఎక్కడ, అన్నీ నావే అన్నీ నావే అన్నాడు ఇప్పుడు దాకా. లేవే, అన్నీ నావే అన్నావు, ఇప్పుడు లేవే, ఏం చేయాలి? మూడో పాదం ఎక్కడ, నువ్వు నా 3 అడుగులు ఇస్తానని చెప్పావు, మూడో పాదం ఎక్కడ? అది మళ్ళీ చీప్గా ఏంటి 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 పంతులు గారు, 3 అడుగులు అడిగితే 3 ఊళ్ళు అడగండి అని అన్నావు. 3 అడుగులకి 2 అడుగులే, 3 అడుగుకే దిక్కులేదు నీ దగ్గర, ఎక్కడ చెప్పాలి? ఇంకేం చేయాలో తెలియక నా నెత్తి మీద మోపండి అని చెప్పి తల వంచేస్తాడు. ఇంట్లో ఎప్పుడన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? మీ అమ్మగారు చిన్నప్పుడు మీరు ఏదైనా విషయంలో బాగా విసిగిస్తూ ఉంటే, ఇగో అమ్మా ఈ వస్తువు ఎక్కడ పెట్టాలి అని చెప్పానంటే, రే నితిన్ పెట్టి తీసుకొచ్చి అన్నారా ఎప్పుడన్నా? డెఫినెట్గానే ఉంటారు. రే తెచ్చి నా చేతి మీద పెట్టు, నా కాళ్ళ మీద పెట్టాను అంటారు. ఏమనంటారు? తెచ్చి నా నెత్తిని పెట్టాను. ఈ వస్తువు ఎక్కడ పెట్టాలి చెప్పు, ఈ వస్తువు నా నెత్తిని పెట్టరా తీసుకొచ్చి అంటే ఎక్కడ లేదేనంటే, ఎందుకంటే బలి చక్రవర్తికి ఎక్కడ లేదు ఆప్షన్, ఇది ఒకటే. అంటే శరణాగతి అనమాట. తలం చేశాడు, బలి తల మోపిన పాదం. ఆ విధంగా ఏం చేశాడు ఆయన, ఆ బలి చక్రవర్తిని కింద పాతాళ లోకానికి పంపించి, అక్కడికి మనకు తెలుసు కదా, తర్వాత తెలియదు, తర్వాత భాగవతంలో చాలా కంటిన్యూషన్ ఉంది దానికి. పాతాళానికి పంపించి ఆయన అక్కడ సుతలాగ్రహానికి పంపించాడు. సుతలాగ్రహానికి ఆయన అధిపత్యం చేశాడు. అధిపత్యం చేసి సుతలాగ్రహానికి బలిచక్రవర్తిని రాజుగా చేసి, ఆ సుతలాగ్రహం యొక్క బలిచక్రవర్తి రాజభవనానికి ద్వారపాలకుడిగా వామనమూర్తి ఉన్నాడు. హరి హరి ఓ. సరే, భక్తుడికి భగవంతుడి ఇచ్చే విలువ, వాల్యూ ఏంటంటే ఇదే అనమాట. గుర్తుపెట్టుకోండి. ఒకసారి మన స్వామీజీ ప్రభుపాదుల వారు లాస్ ఏంజలస్లో ఉపన్యాసం చెప్తున్నారు 70s. ఉపన్యాసం చెప్తూ ఉండగా అందరూ వింటున్నారు. అమెరికన్స్, ఫారినర్స్ కదా, వాళ్ళు కొద్దిగా సంస్కారం తెలియదు వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రవచనం జరిగేటప్పుడు చాలా సావధానంగా వినాలి, అర్థమైనా కాకపోయినా. ఎందుకంటే అది భగవంతునికి వచనం, భగవంతుడు చెప్పిస్తుంటాడు. భగవంతుడు అంటే ఎవరు? వ్యాసుడు చెప్పిస్తుంటాడు. అందువల్ల వినాలి, శ్రద్ధగా వినాలి. అందులో ఒక అతను, అంటే క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అనే సంస్కారం వాళ్ళకి తెలియదు. ఒక అతను క్లాస్ మధ్యలో చేయి పైకి లేపి, స్వామీజీ ఐ వాంట్ టు బికమ్ గాడ్ అని చెప్పి అరుస్తున్నాడు. అరుస్తుండేసరికి ప్రభుపాదుల వారు, ఆయనకి ఎంత ఓపిక చూడండి స్వామీజీకి. ఉపన్యాసం మధ్యలో అట్లా ఆపేస్తే ఆ చెప్పే ఫ్లో ఆగిపోతే కష్టం. ఆగారు అయినా కూడా ఏం చెప్పాం, ఐ వాంట్ టు బికమ్ గాడ్, నేను భగవంతుని అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి. స్వామీజీ అన్నారు, వై యూ వాంట్ టు బికమ్ గాడ్, యూ కెన్ బికమ్ మోర్ దెన్ గాడ్. ఆ మాట అనేసరికి వాడు గుండె ఆగినంత పని, షాక్ కొట్టి, ఏంటి భగవంతుడి కన్నా ఇంకా గొప్పవాడు అవ్వచ్చా? తెలియలేదా ఇప్పటి వరకు ఇది? మళ్ళీ కాసేపు వాడు ఆలోచించి, ఏమో
భగవంతుడి కన్నా గొప్ప పోస్ట్ ఉందేమో, ఉంటే అదే అవుదాం, మరి ఎందుకు అని చెప్పేసి ఆశ పుట్టింది అనమాట. ఆశ పుట్టి ఫస్ట్ ఏమన్నాడు, ఐ వాంట్ టు బికమ్ గాడ్ అన్నాడు. స్వామీజీ అన్నారు, వై వాంట్ టు బికమ్ గాడ్, యూ కెన్ బికమ్ మోర్ దెన్ గాడ్ అన్నాడు. వెంటనే మనకి ఆశ పుట్టి హౌ అని అడిగాడు. అడిగితే బికమ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్, బికమ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్, బికమ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్, దెన్ యూ కెన్ బికమ్ మోర్ దెన్ గాడ్. వై నాట్, వై నాట్? కింగ్ బలి ఈజ్ ఇన్ ద ప్యాలెస్ అండ్ ద లార్డ్ వామనదేవ్ ఎట్ డోర్ యాజ్ ఏ డోర్ కీపర్. బలిచక్రవర్తి సౌధంలో అంటే రాజభవనంలో ఆయన కూర్చుంటే భగవంతుడు ఎక్కడ, ఇక్కడ కూర్చున్నాడు. ఆ సమయంలో ఈ రావణ అంటేనే అర్థం కదిలిచ్చి ఏడిపించేవాడు అని అర్థం. రావణ వాడిని కొట్టి గిల్లి గిచ్చి ఏడిపించి అబ్బా ఈరోజు నా కడుపు నిండిపోయిందని వెళ్ళిపోతాడు. అది రావణాసురుడు అంటే అర్థం, మీనింగ్. రావణాసురుడు వచ్చాడు అక్కడికి, ఈ సుతల గ్రహం, అతని రాజభవనం ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత అబ్బా వీడేదో పెద్ద ఐశ్వర్యవంతంగానే ఉన్నాడు, వీడిని కదిలిచ్చి ఏడిపించకపోతే నాకు కడుపు నిండిది అనుకుని వచ్చాడు. గేట్ దగ్గరికి వచ్చాడు. గేట్ దగ్గర గేట్ కీపర్ ఉన్నాడు, ఎవరో ఒక ముసలాయన. చూశాడు, నేను లోపలికి వెళ్ళాలన్నాడు. వీళ్ళు వద్దునింది ఎవరు, వీళ్ళు. సరే వెళ్తే గేట్ దగ్గర ఒక చక్రం ఉంది. ఏ ముసలాయన, ఆ చక్రం తీ, ఆ చక్రం నేను లోపలికి వెళ్ళాను. నువ్వే అన్నావుగా ముసలాయన అని. ముసలోడు ఏం తీస్తాడులే చక్రం, నువ్వే నీ చేతితో తీసుకొని పోన్నాడు. నువ్వు ముసలోడిని కదా, నువ్వే చెప్పావు కదా, సర్లే అని చెప్పేసి ఊరికి ఎడం చేతితో ఇట్లా పట్టుకున్నాడు, తీసేసి పక్కన పెట్టేసాడు. పట్టుకోగానే గిర్రం తిరగడం స్టార్ట్ చేసింది. దాని నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చేస్తున్నాయి. ఆ అగ్నిజ్వాలలు వెదజల్లుతుండేసరికి రావణాసురుడు దూరంగా గుండె ఆగిపోయింది. ఒకసారి బాబోయ్, గేట్ కీపర్ దగ్గర ఇంత పవర్ఫుల్ వెపన్ ఉంటే ఇంకా లోపల ఉండేవాడు వాడి దగ్గర ఇంకెలా ఉంటుందో అని చెప్పి సేఫ్ సైడ్ అని చెప్పి చిన్నగా వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగితే ఈయన పిలిచాడు, ముసలి ఏంటి వెళ్ళిపోతున్నా, లోపలికి గేట్ లోపలికి వెళ్ళాలన్నావు కదా. అబ్బే వద్దులే, నాకు వేరే బిజీ పని ఉంది, మళ్ళీ వస్తానులే నేను అని చెప్పి. లేదు ఒకసారి ఇట్రా ఇట్రా ఇట్రా. లేదులే పెద్ద అయినా, నేను మళ్ళీ వస్తానులే అని. లేదు చిన్న మాట, ఇట్రా దగ్గర రాను. వచ్చాడు, ఏంటి దగ్గర అని చెప్పి టక్కన పట్టుకొని వామనమూర్తి కాలుతో ఒక్కటిచ్చాడు అనమాట, అంతే. కొన్ని వందల యోజనాల దూరంలో ఎగిరి పడ్డాడు రావణాసురుడు. మళ్ళీ జీవితంలో సుతులా గ్రహం గురించి, బలి చక్రవర్తి గురించి కనీసం కలలో కూడా తలుచుకోలేదు. ఆ నడ్డి మీద దెబ్బ అంత బాగా పనిచేసింది. అంటే లార్డ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ హిస్ డివోటీస్, తన భక్తుల్ని తాను రక్షించుకుంటాడు. ఎందుకు చెప్పానంటే చాలా విషయాల్లో భక్తులకి జీవితాల్లో నేను చూసింది, నా జీవితంలో స్వానుభవంలో చూసింది, చాలా ప్రమాదాలు మా దగ్గరికి రాకుండానే దూరం నుంచి అట్లా వెళ్ళిపోయి ఉంటాయి, మాకు కూడా తెలియదు. భక్తులకు కూడా ఇది స్వానుభవంలో ఉంటుంది. చాలా విషయాలు చాలా విపత్తులు దగ్గరికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి తప్పించుకునేవి కొన్ని ఉంటాయి, అసలు మాకు తెలియకుండానే పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ విధంగా వామనమూర్తి భగవంతుడు తన భక్తులను రక్షిస్తుంటాడు. సో ఇది ఇక్కడ ఈ ఎపిసోడ్. ఆ తలకకి గగనము తన్నిన పాదం అనేది ఉందే, అక్కడ మన యొక్క కంటిన్యూషన్ ఏమది, ఆ మూడో పాదం ఎప్పుడైతే గగనాన్ని తన్నింద పాదం, ఇక్కడ స్పష్టంగా చెప్పారు అన్నమాచార్య, తలకగ గగనము తన్నిన పాదం. 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు అంటే ఏంటి? అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ కిందవి, భూలోక భూర్లోక సువర్లోక జనోలోక తపోలోక సత్యలోక, పైన సత్యలోక అంటే బ్రహ్మలోకం, అది పైంది. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది పాదం. వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మలోకం కూడా దాటేసింది. బ్రహ్మలోకం కూడా దాటేస్తే ఏముందంటే ఈ భౌతిక జగత్తు యొక్క బౌండరీ దాటేస్తున్నట్టు. దీన్ని దాటేసిన తర్వాత ఇంకా పైన ఆధ్యాత్మిక జగత్తు. ఈ ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి సెంటర్ మధ్యలో ఉండేది ఏమంటే వెరిజా రివర్, వెరిజా నది. ఏం స్వామి మీరు చెప్పేవని నిజమేనా, నమ్మమంటారా? సైంటిస్టులు ఏవేవో చెప్తున్నారు, అవి నమ్ముతున్నారే హ్యాపీగా. అవేనా నమ్మదగినవేనా? మీరు చెప్పండి. నాకు చాలా తమాషా ఏంటంటే, మేము 10th చదువుకున్నాం అనమాట, ద అటామిక్ మోడల్ గురించి, అణు నిర్మాణం గురించి.
ఫస్ట్ అణు నిర్మాణం గురించి ఫస్ట్ నమూనా అణు నిర్మాణం గురించి జాన్ డాల్టన్ అని ఒక పుచ్చకాయ నమూనా ఒకటి తీసుకొచ్చాడు. అణువు అంటే ఎలా ఉంటుందంటే పుచ్చకాయ లాగా. ఏమి ఆ పుచ్చకాయ లోపల ఫ్లెష్ విత్తనాలు కలిసి ఉంటాయి కదా. సో ఆయన ఏమన్నాడంటే ఫ్లెష్ విత్తనాలు ఎలా అయితే కలిసి ఉంటాయి, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఆ విధంగా కలిసి ఉంటాయి. అలా పుచ్చకాయ నమూనాలో ప్రతి అణువు అలా ఉంటుంది. ఇది అణు నిర్మాణం అని చెప్పేసి. ఎందుకంటే సృష్టి అంతా కూడా అణువులతో నిండి ఉంది కాబట్టి అణు నిర్మాణం ఇది అని. అప్పుడు అందరూ జాన్ డాల్టన్కి జై అన్నారు. ఆయన చెప్పింది నమ్మారు. జరిగిపోయింది కొన్నాళ్ళ తర్వాత రూదర్ఫోర్డ్ అని ఇంకొక ఆయన వచ్చాడు. తప్పు ఆయన చెప్పింది శుద్ధ తప్పు. ఏమి ఆయన చూసి చెప్పింది శుద్ధ తప్పు. రూదర్ఫోర్డ్ సూర్యమండల నమూనాని ఒకటి తీసుకొచ్చి సూర్యుడి మధ్యలో గ్రహాలని చుట్టూ ఉన్నట్టుగా ప్రోటాన్ల మధ్యలో ఉండి ఎలక్ట్రాన్లన్నీ చుట్టూ తిరుగుతుంటాయి అని చెప్పుకొచ్చాడు. జాన్ డాల్టన్ చెప్పింది మొత్తం తొంగలో దొరికి అప్పుడు దాకా అతను నమ్మేస్తున్న జనం అతన్ని పక్కన పెట్టేసి రూదర్ఫోర్డ్ తీసుకున్నారు. పుచ్చకాయ ఎంత తప్పది, ఎందుకంటే అలా ఎలక్ట్రాన్ల ప్రోటాన్లు అన్నీ కలిసి ఉంటే అది పనిచేయదు. అణువు ప్రోటాన్లు అంతా మధ్యలో ఉండాలి, ఎలక్ట్రాన్లన్నీ చుట్టూ ఉండాలని. సరే, అది కొన్నాళ్ళు జరిగింది. తర్వాత మళ్ళీ నీల్స్ బోర్ అని ఇంకొక అతను వచ్చాడు. లేదు ఈయన చెప్పిన దానిలో అది కరెక్ట్ కాదు, ఇందులో ఎలక్ట్రాన్లు ఒక పర్టికులర్ ఆర్బిట్స్లో ఉంటాయని చెప్పుకొచ్చి ఇంకోటి చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటే వాడు చెప్పినప్పుడన్నా చేయగొడుతున్నాడు, ఇంకొకటి చెప్పినప్పుడల్లా వీడి తప్పు అంటున్నాడు. ఏమిటిది? వాళ్ళు చెప్పే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏది మనకు కనపడకపోయినా అది నమ్ముతాం. శాస్త్రవేత్తలు చెప్పింది నమ్ముతాం, శాస్త్రం చెప్పింది నమ్మమా మనం? శాస్త్రం అంటే ఏమిటిది? శాసనం అన్నమాట. ఇది భగవంతుడు చెప్పింది, భగవంతుడి యొక్క ప్రతినిధులు చెప్పింది. సో అందుకని ఆ విరజా నది మధ్య సెంటర్లో ఉందండి. ఆ విరజా నదికి వెళ్ళి భగవంతుడి పాదం తగలగానే విరజా నది రంధ్రం ఏర్పడి అక్కడి నుంచి ప్రవాహం కిందకి వచ్చి ఫస్ట్ ఎక్కడ ప్రవహించింది? టాప్ మోస్ట్ ప్లానెట్ ఏది? బ్రహ్మలోకం. అక్కడికి వచ్చింది. విరజా నది ఆ జల ప్రవాహం అక్కడికి వచ్చింది. అక్కడికి రాగానే వెంటనే బ్రహ్మ చూశాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఆయన చూశాడు. చూడగానే ఇదే పాదం ఇటు పక్క కనిపించింది, జలం ఇటు పక్క నుంచి వస్తుంది. అవకాశం ఎవడు వదులుకుంటాడు? సేవ చేసే అవకాశం వస్తే వదులుకుంటారా? పాదం ఎక్కడుంది, జలం ఎక్కడుంది, ఇంకేం చేయాలి? బ్రహ్మ ఏం చేసినాడు? పాడుపాడాడు అన్నమాచార్య, బ్రహ్మ కడిగిన పాదము. అలా వచ్చింది ఈ పాట. అక్కడ ఆ జలం వస్తుంటే ఆ జలం తీసుకొని భగవంతుని కడిగాడు. అలా భగవంతుని పాదాన్ని కడిగినటువంటి ఆ జలం ఆ బ్రహ్మ కడిగిన పాదం అనే ఆ పదం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, భగవంతుని పాదాన్ని కడిగినటువంటి ఆ జలం అలా కిందకి ప్రవహించి స్వర్గలోకం దాకా వచ్చింది. అక్కడ ఆగిపోయింది. ఇంకంతే, అక్కడి నుంచి స్వర్గలోకం దాకా వచ్చి ఆగిపోయి ఆ ఉన్నతలోక వాసులకే ఆ ఒక ప్రవాహం అందుబాటులో ఉంది. దాన్ని అందరూ కూడా ఏమని చెప్పి పిలుస్తున్నారంటే అక్కడ విష్ణు పాదోద్భవి అని పిలుస్తున్నారు. విష్ణు పాదోద్భవి అంటే విష్ణు పాదం నుంచి ఉద్భవించింది కాబట్టి, విష్ణు పాదం తగిలితేనే కదా వచ్చింది. విష్ణు పాదోద్భవి అంతే, అంతవరకు తెలుసు. తర్వాత ఏమనేది ఇంకా అక్కడి వరకు ఆగిపోయింది. ఆ స్వర్గంలో ఉన్న గంగ ఎలా వచ్చింది అనే దానికి ఉద్భవం ఎట్లా వచ్చింది, ఆ స్వర్గంలో ఉన్న గంగ భూమి మీదకి ఎలా వచ్చింది, ఇది త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో సూర్యవంశపు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సగరుడు, ఆయన చాలా గొప్ప అశ్వమేధ యాగం చేశాడు. యాగం చేస్తే ఈయన అశ్వమేధ యాగం చేసేసరికి ఇంద్రుడికి భయపడ్డాడు. ఆయనకి ఎప్పుడు కూడా పోస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్, పదవిని ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. ఈయన బాగా తపస్సు చేస్తున్నాడే, ఈ అశ్వమేధ యాగం చేస్తున్నాడే, ఈ అశ్వమేధ యాగం కనుక పూర్తయిందంటే ఇంద్ర పదవి ఆయనకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ యాగాశ్వాన్ని అపహరించి కింద పాతాళంలో కపిల భగవానుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గర ఆశ్రమం పక్కనే యాగాశ్వాన్ని కట్టేసి వెళ్ళిపోయాడు. అరే యాగాశ్వం కనిపించలేదని చెప్పి సగరుడు తన 60,000 మంది కుమారులను పంపిస్తే వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వెతికారు. మొత్తం అంతా వెతికితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది, సముద్రం లోపలికి తీసుకెళ్లారు. సముద్రం లోపల అంటే ఎక్కడది? సముద్రం లోపల పాతాళానికి ఒక దారి ఉందన్నమాట. సముద్రం లోపల మీరు ఎవరన్నా విన్నారా ఈ పేరు? బర్ముడా ట్రయాంగిల్ అని విన్నారా? ఏదైనా లోపలికి వెళ్ళిపోతుంది దాంట్లో. మన చెప్తారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, పాతాళానికి వెళ్ళేటువంటి వే అనమాట. ఆ విధంగా ఆ దారిలో వాళ్ళు పాతాళానికి వెళ్ళి అక్కడ చూస్తే ఆయన కపిల భగవానుడు ధ్యానంలో ఉన్నారు, యాగాశ్వం అక్కడ కట్టేస్తుంది.
వీళ్ళు వెంటనే ఒక సాధువుని అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఒక సైంట్లీ పర్సన్ని అపార్థం చేసుకోకూడదు. టక్కన వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఈయనే ఆకాశవాణి దొంగిలించి ఇక్కడ కట్టేసి ఏమి తెలియని వాళ్ళగా దొంగ ధ్యానం చేసుకుంటున్నాడు అని, దొంగ జపం చేసుకుంటున్నాడు. ఆ పొరపాటు అట్లా అనుకొని వాళ్ళు ఏం చేశారు, కావాలని ఈయన యాగాశ్వాన్ని ఈయన దొంగిలించాడు అనుకొని వెళ్ళి ఆయన ఆ విధంగా తపస్సులో ఉండగా వెళ్ళి కదిలించారు. మేము 60,000 మంది, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనేసి ఎప్పుడైతే అలా కదిలించారో ఒక్కసారిగా ఆయన ఆ తపస్సులో భగ్నమైన వచ్చినటువంటి ఒక క్రోధం, తపో అగ్ని, ఆ తపో అగ్నికి, క్రోధాగ్నికి వాళ్ళంతా అక్కడే కాలి బూడిదైపోయారు, భస్మం అయిపోయారు. 60,000 మంది సింగిల్ ఒక సెకండ్. యాగాశ్వం అక్కడే ఉంది. ఈయన సెకండ్ మరి పంపించాను, ఎవరు రాలేదే. అసమంజస అనేటువంటి వాడు, తనకున్న ఇంకొక కుమారుడు అతను, ఆయన వెళ్ళాడు. నాయన చూడు, ఆయన 60,000 మందిని పంపించాను, ఒక్కడు తిరిగి రాలి. ఏమయ్యారు ఏం తెలియలేదు. ఈయన వెతుకుతూ పోయి విషయం తెలుసుకున్నాడు. ఇదే విషయం జరిగింది చెప్పాడు. అయ్యో, ఈ విధంగా జరిగిందా. ఆయన కుమారుడు అంశుమానుడు వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, ప్రత్యక్షంగా కపిల భగవానుడిని ప్రార్థన చేసి, మా పూర్వీకులు మీ పట్ల తప్పిదం చేశారు, కానీ అక్కడ అశ్వమేధ యాగం మధ్యలో నిలిచిపోయింది. అది పూర్తి చేయాలంటే యాగాశ్వాన్ని తీసుకెళ్తే కానీ అది పూర్తి చేయలేము. యజ్ఞం మధ్యలో నిలిచిపోయింది, మీరు కనికరించాలి, తీసుకెళ్ళు. నీకుండేటువంటి బుద్ధి వాళ్ళకు ఉన్నట్టు ఇంత దూరం వచ్చిండేది కాదు. నువ్వు ఎలా అయితే వచ్చి హంబుల్గా అడిగావో ఆ విధంగా అడిగింటే తీసుకెళ్ళని చెప్పుండేవాడు. నన్ను వచ్చి నేను తపస్సులో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు కరత చెందించారు, దానికి పరిణామం ఇది. సరే, యాగాశ్వాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అడిగాడు, అయ్యా ఇది సరే, ఇప్పుడు యాగాశ్వాన్ని తీసుకెళ్తాను, యజ్ఞం పూర్తి చేస్తాను, అది అయిపోయింది, ఈ వీళ్ళని ఎట్లా ఉద్ధరించాలి, నేను పూర్వీకులను ఎట్లా ఉద్ధరించాలి, అందరు ఇక్కడ ఈ విధంగా కాలి బూడిదైపోయినారు కదా, వాళ్ళకి ఒక అంతిమ సంస్కారం అనేది ఏం లేదు కదా, ఎట్లా వీళ్ళని ఉద్ధరించాలి, ఏం చేస్తే ఉద్ధరించాలి. ఇంక వీళ్ళకి నువ్వు చేయగలిగింది ఇప్పుడు ఏం చేయగలిగింది కూడా ఏమీ లేదు, నేను మరి ఏం చేయగలిగింది ఏమీ లేదనేది ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా, చెప్పండి అంటే చెప్తాను, కానీ చాలా కష్టమైంది. అది చేయగలిగితే నీ పూర్వీకులందరూ ఉద్ధరించబడ్డం కాదు, భగవంతుని పాదపద్మాలుగా చేరుకునేస్తారు. అవునా, అదెట్లా? భగవంతుడి పాదం నుంచి ఉద్భవించినటువంటి గంగ స్వర్గంలో ఉంది. ఆ స్వర్గంలో ఉన్న గంగని భూమి మీదకి నువ్వు దింపి, భూమి మీద నుంచి పాతాళాన్ని తీసుకొచ్చి ఈ భస్మం, ఈ 60,000 మంది చితా భస్మం ఉంది కదా, దీని మీద నువ్వు ప్రవహింప చేయగలిగితే అప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్ధరించబడి భగవంతుడి పాదాలను చేరుకుంటారు. గంగకి అంత శక్తి ఉంది. మరి నువ్వు తేగలుగుతావా? అది మరి నువ్వు చేయతి అని చెప్పి అంశమానుడు వెనక్కి తిరిగి వెళ్ళాడు. యాగాశ్వాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి యాగం పూర్తి చేసుకొని చాలా ప్రయత్నం చేశాడు. చాలా మందిని కలిశాడు, ఋషుల్ని, మునుల్ని. ఎంత ప్రయత్నం చేస్తే కూడా తన వల్ల కాలేదు గంగని తీసుకురావడం. తన కుమారుడు భగీరథుడు, ఆ భగీరథుడు పట్టుబట్టాడు. ఎట్లయినా నా పూర్వీకుల్ని నేను ఉద్ధరించాలి. నేను చెప్పేది బాగా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? నేను హ్యాపీగా బతికేస్తున్నానంటే కాదు. నేను ఇప్పుడు భగీరథుడు రాజ్యం అనుభవిస్తున్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, రాజ విలాసాలు, రాజ వైభవాలను అనుభవిస్తున్నాడు. నాకు రాజ విలాసాలు, రాజ వైభవాలు ఉన్నాయి, ఇంకా నాకు చెల్లుతుంది అనుకోలే ఆయన. నాకు ఇవన్నీ ఇచ్చిన నా పూర్వీకులను ఎట్లా ఉద్ధరించాలి? మా తండ్రి గారిని, మా తాతగారిని, మా ముత్త వాళ్ళు ఉన్నారు కదా 60,000 మంది. హౌ టు డెలివర్ దెమ్? దిస్ ఈజ్ కాల్డ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇది కృతజ్ఞతాభావం అంటే. ఇది తెలియకనే చాలా మంది ఏవి చేయడంలా, ఇలాంటి ఆలోచనలే చేయడం లేదు. నాకు ఇప్పుడు అన్ని బాగున్నాయి కదా, నా పొట్ట నా కైలాసం, అలా ఉంది పరిస్థితి. ఆ కృతజ్ఞత ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో మన తర్వాత వాళ్ళ మీదకి మన మీద ఉండదు. మనకు తెలుసు కదా మాస్టర్, అయ్యా ఎందుకురా ఈ గొయ్య, తెలుసు కదా. ఎందుకురా అంటే, మీ తాత పోయిన తర్వాత ఈ గొయ్యలో పెట్టాలిరా అని చెప్పాను. అవునా అయ్యా? వాడు వెళ్ళి అక్కడ తవ్వుతున్నాడు. బాబు ఎందుకురా ఈ గొయ్య? నువ్వు ఆయన్ని తవ్వి పెట్టాను, నీకోసం నేను కూడా ఇప్పుడు తవ్వుకుంటున్నాను. అవునా?
బంతి గోడకేసి కొడితే ఎంత వేగం కొడితే అంతే వస్తుంది. మనం ఇతరులకు ఏమిస్తామో అది మనకి తిరిగి వస్తుంది. ఆ విధంగా ఏమైంది, ఈయన కృతజ్ఞతతో భగీరథుడు, నేను ఇప్పుడు రాజుగా రాజవైభవం అనుభవించడం కాదు, ముందు నా పెద్దవాళ్ళని ఎట్లా ఉద్ధరించాలి. వాళ్ళకి అంతిమ సంస్కారం కూడా లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ కపిల భగవానుడి క్రోధాగ్నికి జస్ట్ బూడిదైపోయారు. ఏం అంతిమ సంస్కారం ఉంది అక్కడ? ఆ అంతిమ సంస్కారం అనేది ఉంటే ఆ జీవుణ్ణి అట్లే ఉద్ధరించి ప్రయాణింపజేసే అవకాశం ఉంటుంది. అది లేదే. ఎట్లా? గంగం తేవాలి, అయితే ఎట్లయినా తేవాలి. చాలా 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 ప్రయత్నం చేసి ఆయన గంగాదేవికి ప్రార్థన చేశాడు, బ్రహ్మదేవుడికి ప్రార్థన చేశాడు, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు, ఆయన్ని మెప్పించాడు. గంగాదేవిని ప్రార్థన చేశాడు, గంగాదేవిని మెప్పించాడు. గంగాదేవి అనంది, సరే నేను వస్తాను, కానీ నేను రావాలంటే నేను గనక భూమి మీదకి దిగితే స్వర్గం నుండి నా ధార ప్రవాహానికి, నా ప్రవాహ ధారకి భూమి బద్దలైపోతుంది. అయినా మీరు గమనించారు ఇక్కడ, ఇప్పుడు ఈ కొండ ఆ కొండ కలిసే ఉన్నాయి, మన మధ్యలో కూర్చున్నాం. ఈ కొండ ఆ కొండ కలిసి ఉంటే గంగోత్రి చీల్చుకొని పోయింది. అర్థమైందా? ఈ కొండ ఆ కొండ ఒకటే, గంగోత్రి మధ్యలో చీల్చుకొని పోయి ఇదొక కొండ అదొక కొండ అయిపోయింది. కొండలనే చీల్చినప్పుడు గంగ చెప్పింది అనమాట, నేను భూమి మీదకి వస్తే భూమి బద్దలైపోతుంది, అలా కుదరదు, మరి ఏం చేయాలి? సరే, నేను నా ధారని తట్టుకోగలిగే శక్తి శివుడికి ఉంది, నువ్వు శివుడిని ప్రార్థన చేయాలి. మళ్ళీ భగీరథుడు శివుడి కోసం తపస్సు చేయాలి. చూడండి ఎంతమంది కోసం ఆయన ప్రార్థన చేస్తుంది, పట్టు వదలట్లేదు. చిన్నప్పుడు రాశారా భగీరథ ప్రయత్నం 10 మార్కులు క్వశ్చన్ కంపల్సరీ అనమాట. 10 మార్కులు భగీరథ ప్రయత్నాన్ని వివరించండి అంటే ఈ మొత్తం రాసుకొచ్చేది. మళ్ళీ భగీరథుడు కూర్చొని తీవ్రమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం. ఏం కావాలి? ఆ గంగ ధారని మీరు భరించాలి. సరే, శివుడు ఉంచున్నాడు. గంగధార స్వర్గం నుంచి శివుడి యొక్క జటాజూటం దగ్గరికి వచ్చింది. జటాజూటం దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతో ధారతో ప్రవహించింది. అంత విస్తృతమైన ధారను చూసి శివుడు గమనించాడు, నేను ఉధృతమైన ధారతో వస్తున్నానని చెప్పి వచ్చేసింది. వచ్చేసరికి శివుడు ఏం చేశాడు, జటాజూటంలో బంధించేసాడు మొత్తం కంప్లీట్గా. అప్పుడు మళ్ళీ భగీరథుడు శివుడి కోసం ప్రార్థన చేసి, అయ్యా నువ్వు జటాజూటంలో బంధిస్తే నా పూర్వీకులందరూ అక్కడ బంధించబడిపోయినారు, అక్కడి నుంచి నువ్వు వదలాలి. అప్పుడు శివుడు ఏం చేశాడు, తన జటాజూటంలో వివిధ పాయల నుంచి వదిలాడు గంగని. వివిధ పాయల నుంచి వదిలేసరికి, అందుకనే ఇక్కడ ఈ చార్ధాంలో ఇక్కడ అనేక గంగా ప్రవాహాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు గంగోత్రిని వచ్చే గంగ ఇది, దీన్ని మనము భాగీరథి అంటాం. ఇది ఎందుకు భాగీరథి అన్నాము? ఆ భగీరథుడి పేరు మీద. రేపు మనం వెళ్ళే ప్లేస్ భగీరథుడు తపస్సు చేసింది, అక్కడ భాగీరథి అని పేరు వచ్చింది. కేదార్నాథ్లో గంగ వస్తుంది, దాన్ని మందాకిని అంటాం. బద్రీనాథ్లో గంగ వస్తుంది, అది కూడా గంగే, దాన్ని ఏమంటాం? అలకానంద అంటాం. అలకాపురి కుబేరుడి స్థానం నుంచి వస్తుంది అది. ఇంకోటి పిండారక అంటాం. ఇంకో గంగ ఉందని దూద్ గంగ అంటాం. ఇంకో గంగ ఉందని దౌలి గంగ అంటాం. ఇట్లా చాలా చాలా. ఎందుకు గంగా ప్రవాహాలంటే శివుడు తన జటాజుటాల నుంచి గంగని వదిలేడు. మరి విష్ణు పాదం నుండి ఉద్భవించిన గంగ కాబట్టి శివుడు ఎక్కడ ధరించాడు? తన శిరస్సు పైన ధరించాడు. అవునా? అందుకే ఏమన్నారు, గంగ శివుడే తన యొక్క శిరస్సు పైన ధరించాడంటే గంగ ఎంత పవిత్రమైంది, ఎంత ఉన్నతమైంది అర్థం చేసుకోండి మీరే. తన శిరస్సు పైన శివుడు ధరించాడంటే ఆ గంగ ఎంత పవిత్రమైంది. విష్ణు పాదం నుంచి వచ్చిన గంగని శివుడు తన యొక్క జటాజటంలో ధరించాడు కాబట్టి ఏం చెప్పారు ఆయన స్థుతిలో? ఏం చెప్పారు? గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం అని చెప్పారు. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. గౌరీదేవి ఎప్పుడు ఆయన వామభాగంలో కూర్చుంటుంది. ఎవరైనా నారాయణ ప్రియ మదంగ మదాపహారం. నారాయణుడికి అత్యంత ప్రియమైన వాడు.
ఎందుకని అత్యంత ప్రియమైన వాడు? హరి హరి ఓ. ఎందుకు చెప్పండి? శివుడు ఎప్పుడు ఆయన 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 పరధ్యానంలో ఆయన ఉంటాడు. శివుడు దుర్గాదేవి అడిగింది పార్వతి, ఏమి ఎప్పుడు పరధ్యానంలో ఉంటారు, ఏం చేస్తుంటారు మీరు అసలు చెప్పండి? ఇంట్లో నేను హోమ్ డిపార్ట్మెంట్, నాకు చెప్పకుండా మీరు ఎవరు చెప్తారు? మరి హోమ్ డిపార్ట్మెంట్ పవర్ఫుల్ కదా, చెప్పండి. అప్పుడు చెప్పాడు శివుడు, నేను ఏం చేస్తున్నాను ఎవరికి చెప్పలేదు, ఇంతవరకు నీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం హోమ్ డిపార్ట్మెంట్ చెప్పకుండా చేస్తే ఇంకా మళ్ళీ కష్టం. సరే చెప్పు, ఏం చేస్తున్నాను? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అని చెప్పాడు. నేను ఎప్పుడు ఏం చేస్తుంటాను? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ. ప్రభు చెప్పారు కదా, ఏమే నేను బస్సులో 3 సార్లు రామనామం చెప్పేది 1000 విష్ణు సహస్రనామంతో సమానం. ఒక్కసారి కృష్ణనామం చెప్పేది 3 రామనామంతో సమానం. మనం చెప్పే హరే కృష్ణ మహామంత్రంలో ఎన్ని కృష్ణనామాలు ఎన్ని రామనామాలు ఉన్నాయంటే ఎన్ని విష్ణు సహస్రనామాలు చెప్తున్నాం చూడండి. చాలాసార్లు ఏముందని కలియుగ జనులకి సింపుల్ గా ఏదైనా ఇస్తే తీసుకోరు వాళ్ళు. అబ్బే చాలా క్రిస్ క్రాస్ గా, చాలా జిగ్జాగ్ గా, చాలా కాంప్లికేటెడ్ గా ఇస్తే అబ్బో వాళ్ళకి చెప్పాలి ఓం హైం క్లీం జోమ్ చెప్తే అబ్బో ఇదేదో ఉంది అని చెప్పి తీసుకుంటారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణుడు కలియుగంలో 500 సంవత్సరాల క్రితం ఆయన అవతరించి, వద్దునైన కలియుగ జనులు మీరు కాసేపు కూర్చొని లెక్చర్ ఏమన్నానంటేనే ఆపసోపాలు పడతారు, వద్దు, టైమ్స్ 10 సార్లు చూస్తారు, అంత వద్దు, మీరు భగవన్నామం చక్కగా చెప్పండి చాలు. ఆ భగవన్నామం చెప్పడం ఏమైనా కష్టం ఉందా? శ్రీనివాస్ ప్రభు హాయిగా ఎంత చెప్పొచ్చు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామం చెప్పండి చాలు. అలా ఆ రామనామం సదా ఆయన జపం చేస్తుంటాడు కాబట్టి ఆ నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథ్ అలా చెప్పారు. ఆయన ధరించారు, ఆ జటాజును ధరించిన తర్వాత మళ్ళీ కిందకి ఆయన వదిలేశారు. శివుడు వదిలేసిన తర్వాత ఇలా ప్రవాహం వచ్చిన తర్వాత భగీరథుడు ఈ ప్రవాహం వెంట పోయాడు. భగీరథి అందుకే ప్రేమ. ఈ భగీరథి ఏం చెప్పింది? నేను వెనకాల వస్తుంటాను, నువ్వు ముందు రథంలో వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తుంటానని చెప్పాను. అమ్మా నువ్వు వస్తున్నట్టు నాకు ఎట్లమ్మా తెలిసేది అన్నాడు భగీరథుడు. నా ఘోష వినిపిస్తుందయ్యా, పదం ఉందని. వినిపిస్తుందా? నా ఘోష వినిపిస్తుంది, నీకు అదే గుర్తు పా ముందుకు. వెళ్ళి 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 జాహ్నముని ఆశ్రమం వచ్చింది. ఆ ఆశ్రమం మీదకి ప్రవహించేసరికి జాహ్నముని కోపం వచ్చి ఆయన భగవంతుని లీలల్ని చక్కగా శ్రవణం చేస్తున్నప్పుడు ఈ గంగ వచ్చేసి మొత్తం స్వేడ్ అనమాట, ఊడ్చేసింది ఆశ్రమం మొత్తం. జాహ్నముని కోపం వచ్చేసి గంగ మొత్తం తాగేసి, గంగ మొత్తం తాగేస్తే భగీరథుడు పోతా పోతుంటే ఆయనకి వినపడలా. ఎక్కడ వినపడలేదని చూస్తే ఏ అక్కడ కనపడలా. కనిపిస్తే కదా వినిపించేది. ఏమైందా వెనక్కి వస్తే ఆ జాహ్నముని దగ్గరికి వెళ్ళేసరికి విషయం తెలుస్తుంది. మళ్ళీ భగీరథుడు జాహ్నమునికి ప్రార్థన చేశాడు. ఇప్పటికే బ్రహ్మకి మెప్పించి, గంగాదేవికి మెప్పించి, శివుని 2 సార్లు మెప్పించి, ఇంత చేసి దీని దగ్గర తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర ఆగిపోయింది. నా పితృదేవతలు, మై యాన్సిస్టర్స్, నా పూర్వీకులు ఉద్ధరించబడాలి. ఏమి వాళ్ళెవరు? మా తాతలు 60,000 మంది అట్లే పడి ఉన్నారు, అక్కడ చితాభస్మ రూపంలో పడి ఉన్నారు, ఉద్ధరణ లేదు. అందువల్ల దయచేసి ఆ తల్లి వస్తేనే ఉద్ధరణ అని చెప్పి నాకు అక్కడ కపిల భగవానుడు చెప్పారు, అందువల్ల పంపించానంటే సరే అని చెప్పి జాహ్నముని ఏం చేశారు, తాగినటువంటి గంగను మళ్ళీ ఇలా వదిలేస్తే ఎంగిలి అవుతుంది, సో ఎంగిలి కాకూడదు అని చెప్పేసి గంగని చెవిలో నుంచి పంపించేశారు. ఆయనకి జాహ్నముని చెవి నుంచి బయటకు వచ్చింది కాబట్టి గంగకి ఏమని పేరు వచ్చింది? జాహ్నవి అని పేరు వచ్చింది. చెవిలో నుంచి ఆయన గంగని బయటకు పంపించారు. అందుకని చెవితో మనం బాగా గంగా ప్రవాహం లాగా భగవత్ కథ వినాలి అని చెప్పడానికి ఉదాహరణ. అందుకనే నేను చెప్పాను క్లాస్కి అందరూ ఉండాలి, అందరూ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ కథ శ్రవణం వల్ల ఏమైపోతుందనంటే మన యొక్క పాపకర్మ అంతా ఎన్నెన్నో జన్మల్లో ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి ఆ కర్మ అంతా కూడా డౌన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అది తగ్గిపోతే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతే నెగిటివ్ థాట్స్ కూడా దూరం అయిపోతాయి. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. అప్పుడు పాజిటివ్ థాట్స్ ఉంటాయి. పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ టాక్స్ ఉంటాయి. పాజిటివ్ టాక్స్ ఉంటే పాజిటివ్ యాక్ట్స్. థాట్స్, టాక్స్, యాక్ట్స్. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా. సింపుల్. అందుకని ఆయన అంత ఆత్రం పడుతున్నాడు ఆయన భగీరథుడు. మళ్ళీ ప్రార్థన చేస్తే జాహ్నముని చేశారు.
ఆ గంగను తీసుకొని ఆయన పాతాళానికి వెళ్ళాడు. అక్కడ గంగ చూడక నైవేద్యం, ఆ గంగ ఏం చేసింది అక్కడ మొత్తం 60,000 మంది చితాభస్మం దగ్గర ఒక్కసారి గంగ అట్లా ప్రవహించింది. ఎప్పుడైతే గంగ అట్లా ప్రవహించిందో మొత్తం 60,000 మంది కూడా వాళ్ళు శంఖచక్ర గదా పద్మాలతో విష్ణుదూత స్వరూపాలను తీసుకుని వైకుంఠ ధామానికి చేరుకున్నారు. అది కళ్ళతో చూసి భగీరథుడు మనస్సు సంతృప్తితో నిండిపోయింది. మా తాతలకి నేను కృతజ్ఞత, నా రుణం తీర్చుకున్నాను. ఎందుకు ఎప్పుడు రుణం తీరుతుందంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడైతే భగవంతుని పాదాల దగ్గరికి వెళ్తారో అప్పుడు మన రుణం తీరుతుంది. అప్పుడు దాకా వాళ్ళు ఇచ్చినటువంటి మనం భోగిస్తుంటాం కదా, ఏమి సంపాదించిన ఆస్తిపాస్తుల నుండి ఏదైనా కానీ, ఆ మంచి పేరేనండి ఏదైనా, వాళ్ళు భగవంతుని చేరుకుంటే మనకు రుణం తీరినట్టు. మాతృ రుణం, పితృ రుణం, ఇవన్నీ కూడా వాళ్ళు భగవంతుని చేరుకుంటే రుణం అక్కడ కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య, నా రుణం తీరిపోయింది అనుకుని భగీరథుడు సంతోషంగా వచ్చి పరిపాలన చేసి మళ్ళీ ఆయనకి చివరి కాలంలో ఇక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడ గంగోత్రి దగ్గర భగవంతుని ప్రార్థన చేసుకుని ఆయన ఆ భగవంతుని పాదాల దగ్గరికి ఎక్కడికైతే తన పూర్వీకులు చేరుకున్నారో అదే పాదాల దగ్గరికి ఆయన కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే చేరుకున్నారు. ఇది గంగోత్రి యొక్క చరిత్ర. మొన్న ఫస్ట్ మనం వెళ్ళి అక్కడ దిగి బస్ దిగిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చి, నడవలేని వాళ్ళకి ఇవి ఉంటాయి వీల్ చైర్స్, వచ్చి ఫస్ట్ గంగలో స్నానం చేయాలి. యమునోత్రిలాగా ఆప్షన్ లేవు అక్కడ. మేము అందులో చేయకపోయినా వేడి నీళ్ళలో చేసేస్తాము, కుదరదు. గంగ రావాలంటే ఊరికే వచ్చిందా ఇక్కడ. కాబట్టి అక్కడ గంగా స్నానము చేయాలి. మరీ కష్టం అనిపించిన వాళ్ళు ఒడ్డు నుండి అయినా సరే ఆ గంగా స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎంతో వ్యయ ప్రయాసంతో వచ్చారు కదా, ఒక చిన్న తపస్సు అంతే. అలా అని చెప్పేసి మిమ్మల్ని గంగలో మునిగి 3 మునకలు ఏమని చెప్పడం లే, అలా అనారోగ్యం తెచ్చుకోమని చెప్పడం లేదు. ఒడ్డు నుండి ఆ పవిత్రమైన గంగా జలాన్ని కాస్త చలిగా అనిపించినా కూడా కొంచెం ఓర్పు పట్టమని చెప్తుంది. టాలరేట్ ఇట్ అండ్ టేక్ ద హోలీ బాత్. పుణ్య స్నానం ఆచరించి భగవన్నామం ఫస్ట్ మన కృష్ణ బలరాములు స్నానం చేస్తారు. అక్కడ కృష్ణ బలరాములు స్నానం చేసిన తర్వాత అందరూ స్నానం చేసిన తర్వాత పక్కనే గంగాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ గంగాదేవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు భగీరథుడు కూర్చొని తపస్సు చేసిన ప్లేస్ ఉంటుంది. భగీరథుడి విగ్రహం ఉంటుంది అక్కడ. భగీరథుని దర్శనం చేసుకుని గంగాదేవి దగ్గరికి వెళ్ళి, ఆ గంగాదేవి దర్శనం దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలంటే అక్కడ చిన్న ఒక రిసిప్ట్ లాగా ఇస్తారు. ఒక్కొక్క రిసిప్ట్ మీద 9 మంది 7 మంది అట్లా పంపిస్తుంటారు. దానికి ఇంతనే ఒక చిన్న రిసిప్ట్ అని. ఆ రిసిప్ట్ ద్వారా తొందరగా దర్శనం అయిపోతుంది. మామూలుగా జనరల్ దర్శనం చాలా టైం పడుతుంది. అందుకని అందరూ అంటే 5 మంది 7 మంది ఒక రిసిప్ట్ రాపించుకునేసి అక్కడ దాన్ని తీసుకుని దర్శనం వెళ్ళిపోతే, పాండాలు ఉంటారు అక్కడ దర్శనంకి అని అడుగుతుంటారు. అడిగితే ఇప్పించండి అంటే ఆ రిసిప్ట్ రాపించి తీసుకెళ్ళిపోతారు. తొందరగా దర్శనం చేసుకొని వచ్చేసి మనము మళ్ళీ త్వరగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయాలి. ట్రాఫిక్లో అది ఎప్పుడు ఉండేది, మనం ఏం చేసేది ఏం లేదు. మనం త్వరగా ఎర్లీగా మనం బయలుదేరాలన్నమాట. మనం ఉదయం ఇక్కడి నుంచి 4 గంటలకి బయలుదేరాలి. స్నానానికి సంబంధించినవి మాత్రమే, మిగతా లగేజ్లన్నీ ఇక్కడే పెట్టుకోండి, లాక్స్ చేసుకోండి. స్నానానికి సంబంధించినవి తీసుకోండి, ప్లేట్స్ తీసుకోండి. ప్రసాదానికి లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కూడా దారిలోనే ఉంటాయి. మనం మళ్ళీ తిరిగి సాయంకాలం 5, 6 ఆ ప్రాంతానికి ఇక్కడికి వచ్చేస్తాము. వచ్చి మళ్ళీ స్వామివారికి హారతి చేసుకునేసి రేపు ఇక్కడ గంగాష్టకం ఇక్కడ చదువుకునేసి మనము గంగాదేవికి మనం కృతజ్ఞత తెలుపుకొని తర్వాత ఇక్కడి నుంచి తర్వాత ప్రయాణానికి మనం వెళ్తాం. బోలో గంగామయ్యకి, శీల ప్రభుపాదికి. హారతి తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుంటాం. సో ఇప్పుడు కీర్తన జరుగుతుంది, అందరూ కూడా చక్కగా కీర్తన పాడండి.